अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సత్సంగమండి మనము మనసు మర్మము 3వ రోజులోకి వచ్చాము. నేను స్ట్రైట్ అవే ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోతాను. In the first place, would like to apologize for the delay and let us just start without wasting any time on apologies. So like I said, మన సింహావలోకనం చేసుకుంటున్నామండి. ప్రతిరోజు చేసుకున్నట్టే నిన్నటి రోజు మనం చూసింది ఏమిటంటే మైండ్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్. ద్విపాత్రాభినయం అన్నారు స్వామి. గుడ్ అండ్ బ్యాడ్ రెండూ చూపెడుతుంది. మంచి చెడు సుఖ దుఃఖాలు అన్ని కూడా అదే చూపెడుతుంది. కాబట్టి ద్విపాత్రాభినయం అన్నారు స్వామి. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఏ వెజల్లో పోస్తే ఆ షేప్ ఒక ఫ్లూయిడ్ తీసుకున్నట్టు ఇందులో ఏ కాంటెక్స్ట్ లోకి మైండ్ అని పెడితే ఆ కాంటెక్స్ట్ షేప్ ఆ కాంటెక్స్ట్ అవి తీసుకుంటుంది. Mind is like fire or water flowing in a canal and a knife. We would strive for a sound mind. We should strive for a sound mind in a sound body. And seva is the way to reducing the ego. ఇవన్నీ ఎసెన్షియల్ పాయింట్స్ లాగా నిన్న చూసుకున్నాము. ఇవాళ 3వ చాప్టర్లోకి వెళ్దామండి. మొట్టమొదట స్వామి పద్యంతో మొదలు పెడతారు కాబట్టి స్వామి ఈరోజు ఇచ్చిన పద్యం ఏమిటంటే సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడగు విప్రుడైన భక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమించు రాజచంద్రుడైన రణరంగమందు పరాభూత రిపుడగుచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమును అందు దౌర్భాగ్య విబుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తరహితుడగు జగద్భర్త కన్నా భక్తపరుడగు దాసుడే వంద్యుడగును ఇంతకన్నను వేరిద్ది ఎరుక పరుతూ సాధు సద్గుణునిలో సుదిలారా. ఇన్ దిస్ పర్టికులర్ పద్యం అండి మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే అఫ్కోర్స్ జనరల్ గా మీనింగ్ చెప్పుకుంటే సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్త ఎంత చదువుకున్నా ఎంత లెర్నెడ్ స్కాలర్ లాగా ఉన్నా కూడా వేదాంతం అంతా చదువుకుని ఉన్నా కూడా అటువంటి ఒక స్కాలర్ అయినా సరే భక్తియే పారగా రమ్య లేక పెద్ద పెద్ద మ్యాన్షన్స్ లో ఉండి చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు ఒక రాజు అయినా సరే రణరంగమందు పరాభూత రిపుడకు చులగుందు జగదేక వీరుడైన ఆ క్షత్రియుడు ఎవరైతే సమరంలో అతనికి ఓటమి అంటూ తెలీదో ద వన్ హూ యాక్చువల్లీ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ద ఎనిమీస్ రన్ అవే ఫ్రమ్ హిమ్ అటువంటి వాడు లేక దారిద్ర దేవత దాక్షిణ్యమునందు పాపర్ అన్నమాట సమ్మన్ హూ డజంట్ హ్యావ్ ఈవెన్ ఇనఫ్ టు ఈట్ ప్రాపర్లీ అటువంటి వాడు అంటే నలుగురు టైప్స్ చెప్పడంలో స్వామి ఏంటంటే ఎటువంటి వారైనా అంటే వెల్ ఆఫ్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఆర్ దోస్ ఆర్ పవర్లెస్ ఏ విధంగా చూసుకున్నా కూడా వెరీ ఎడ్యుకేటెడ్ ఆర్ లెర్నెడ్ ఆర్ ఇల్లిటరేట్ ఎవరన్నా కానివ్వండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి అయి ఉన్నారు ద వే దే హ్యావ్ ద కైండ్ ఆఫ్ పొజిషన్ ఇన్ దేర్ లైఫ్ డజంట్ మ్యాటర్ అన్నట్టు స్వామి చెప్పారు. వాట్ మ్యాటర్స్ భక్తి లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ డివోటెడ్ టు గాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ డివోటెడ్ ఎందుకు పనికిరాడు. సమ్టైమ్స్ డివోటెడ్ టు గాడ్ అంటే మనకి లిమిటెడ్ మీనింగ్స్ వస్తాయండి. Devotion is not necessarily to any one thing. Devotion is an aspect in the individual. Devotion is duty, discipline. If 5 Ds స్వామి చెప్పేప్పుడు డ్యూటీ డిసిప్లిన్ డివోషన్ అనేది చెప్తారు. డివోషన్ అనేది భగవంతుడి వైపు అనే దాంట్లో ఏంటంటే మనకి అహంకార నాశనం అవుతుంది. కాకపోతే డివోషన్ అనేది చేసే పని మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు భగవంతుణ్ణి నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ వాళ్ళు కూడా చాలా ఉత్తమ స్థితి పొందుతారు. ఎందుకంటే డివోషన్ ద సెన్స్ ద డివోషన్ బ్రింగ్స్ యువర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్ అన్నమాట. భక్తి రహితుడకు జగద్భర్త కన్నా
అంటే ఒకవేళ ఎవరన్నా ఈ ప్రపంచం మొత్తం ఏలేవాడు ఒకడు ఉన్నా కూడా వాడికి భక్తి లేకపోతే అటువంటి వాడి కన్నా భక్తపరుడుకు దాసుడే వంద్యుడగును. భక్తపరుడుకు దాసుడే వంద్యుడగును. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే రెండున్నాయి అందులో, భక్తపరుడు అనేది ఒకటి, తర్వాత దాసుడే వంద్యుడగును. ఇది రెండు అండి. సో ఆ భక్తపరుడు అండంలో అర్థం ఏంటండి అంటే సమ్వన్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ డివోషన్ అంతా నేను అర్థంగా చెప్పచ్చు. భక్తపరుడు. దాసుడు అంటే సమ్వన్ హూస్ కేపబుల్ ఆఫ్ సేవ. ఈ రెండు ఉన్నవాడు అటువంటి వాడు. వంద్యుడు అంటే వాడు నమస్కారం చేయొచ్చు వాడికి. ఈజ్ ద గై టు బి రెస్పెక్టెడ్. ఇంతకన్నా వేరుది. సో ఇందులో స్వామి ఈ రోజు మనం స్టార్ట్ చేసిన దాంట్లో బేసికలీ భక్తి మీద మనకి స్టార్ట్ చేశారు కాబట్టి భక్తి గురించి చెప్పారండి. అంటే ద నీడ్ టు సబ్మిట్ సరెండర్ అండ్ దెన్ నీడ్ టు బి ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ అని చెప్పుకుని. సో నిన్న చెప్పిన దాంట్లో స్వామి ఏమన్నారంటే ఇఫ్ వీ న్యూ దేర్ ఇస్ ద సేమ్ ఆత్మతత్వ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. ఒకవేళ మనము ఒకటే ఆత్మతత్వం అందరిలో ఉంది అని స్వామి నిన్న మనకి చెప్పారు. అది ప్రాక్టీస్ లోకి తీసుకురావడము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పారు. దట్ ఈస్ ద యాక్షన్ టు డూ అని అనుకున్నాం మనం. అంటే ఈ రోజు ఏమంటున్నారండి, ఒకవేళ అట్లా ఉంటే గనక వై ఆర్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ అని అడుగుతున్నారండి. స్వామి ఇస్ ఆస్కింగ్ us a few questions. Why do human beings inflict cruelty on fellow human beings? శ్రీశ్రీ గారు పద్యం చెప్పారండి. ఆయన అన్నారు somebody is drawing some lines on the ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు, ఇంట్లో లైన్స్ వస్తున్నాయి. పద్మావతి గారు మీరు చేయలేపారు, ఏమన్నా ఉందా అండి? సో స్వామి అంటున్నారండి, శ్రీశ్రీ గారు అన్న పద్యం ఏమిటంటే ఆయన ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరహింసా పరాయణం అన్న స్వామి. సో మొత్తం చూసుకుంటే అండి నాకు ఎప్పుడు విన్నాను, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ దీని గురించి ఒక 50,000 యుద్ధాలు జరిగేటండి. అంటే చిన్న పెద్ద అన్ని కలుపుకుని ఎలా లెక్క పెట్టారు నాకు తెలియదు కానీ 50,000 యుద్ధాలు జరుగుంటాయిట ఈ మానవ చరిత్రలో. అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఏమిటి మనం చేసిన గొప్ప పని అంటే అపార్ట్ ఫ్రమ్ ద అదర్ థింగ్స్ దట్ హ్యూమన్స్ హ్యావ్ డన్, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము, ఒక ట్రైబ్ కి ఒక ట్రైబ్ కి పడకపోవడము, ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి పడకపోవడము, ఒక కింగ్డమ్ కి ఇంకొక కింగ్డమ్ పడకపోవడము, ఇలాంటి ఇష్యూస్ లోకి మనం వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ఏ ద ఓన్లీ థింగ్ వీ కుడ్ ఇన్ఫ్లిక్ట్ రియలీ ఆన్ పీపుల్ ఇస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్. ఎందుకు? ప్యాషన్ ఫర్ పవర్, వేరే వాళ్ళని కన్నా నేను అధికత, నా ఐడియా గొప్పది వాళ్ళకన్నా, ఇటువంటి కొన్ని భావాలు నిరూపించుకోవడానికి మాత్రము మనం వేరే వాళ్ళని we went on actually killing people also in the name of religion and everything. So why all this hatred and jealousy అంటున్నారండి స్వామి. ఒకళ్ళంటే ఒకటి మనకి ఓర్వలేం, పడదు. ఎందుకు పడదు అంటే నాకన్నా కింద ఉంటే నాకన్నా తక్కువ వాడు అనుకుంటే ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా సరే వాడిని సరిపెట్టుకుంటారు. కానీ నాకన్నా ఒకళ్ళు సమము లేకపోతే ఎక్కువ అనుకునేసరికి ఎక్కడో నాకు ఒక ఇది వస్తుంది. నిన్న ఎండింగ్ లో సరళ గారు క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఒక డిస్కషన్ లోకి వచ్చామండి. ఆ డిస్కషన్ లో ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే అని ఆవిడ ఎండ్ చేశారు సరళ గారు. చాలా మంచి పాయింట్ అది. లైఫ్ పొజిషన్స్ అంటారు. ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే, లేకపోతే ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అని 4 పొజిషన్స్ పాసిబుల్ అన్నమాట. ఈ 4 పొజిషన్స్ చెప్పినప్పుడు లైఫ్ పొజిషన్ సైకాలజీ ఏం చెప్తుందంటే బేసికలీ whenever I am feeling that I am not okay as compared to you and then you are okay, then I start, now I will not be content, I will not be happy unless I reach the equilibrium wherein I at least become I am okay if you are okay, but sooner or later I want to actually also feel that I am okay, you are not okay. So when I cannot pull myself up with effort to come to I am okay from I am not okay, what I tend to do is try and pull you down from you are okay to you are not okay. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము సైకాలజీలో ఏం చేస్తామంటే నన్ను నేను పైకి ఎదగాలి అంటే నేను కష్టపడాలండి. దాటిని మనము దాటి పైకి ఎగరాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి. కింద పడడం ఎంత కష్టం అండి, ఈజీ కదా. మనము అక్కడి నుంచి జస్ట్ తప్పించు కిందే పడిపోతాం. ఏదైనా కూడా న్యాచురల్గా ఏదైనా పైకి వేసింది కిందకి ఈజీగా వచ్చేస్తుంది. ఎఫర్ట్ ఏం అవసరం లేదు, కిందకి రావడానికి ఎఫర్ట్ అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తాము, పైకి వెళ్ళడానికి హార్డ్ వర్క్ చేయాలి. దట్ అండ్ దేర్ఫోర్ వాట్ వీ డూ ఇస్ దట్
we feel jealous about the other people and we try to bring them down. ప్రపంచం అంతా జరిగింది ఇదే అండి. జరుగుతున్నది జరిగింది, ఇప్పటికీ జరుగుతున్నది, జరిగేది ఏమిటి అంటే బేసికల్లీ ట్రైంగ్ టు పుట్ డౌన్ అదర్స్. నువ్వు సరిగ్గా లేవని చెప్తే నేనేదో పైకి వెళ్ళినట్టు ఫీలింగ్ అనమాట. అదొకటి ప్రాబ్లం. యాజ్ లాంగ్ యాజ్ వన్ లివ్స్ ఆన్ ద ఎర్త్, ఆర్ ఇట్ వి సపోజ్ టు లివ్ ఏ వర్తీ లైఫ్ అని అడుగుతారు స్వామి. మనము అంటే సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్, దిస్ ఇస్ వాట్ స్వామి టెల్స్. దిస్ వాట్ ఈస్ ఎ వర్తీ లైఫ్. సీ గుడ్, బీ గుడ్, that's what is a worthy life. But how do we actually go about in our daily life and the earth paina manamu see that is not good, don't be good, and then do this not good? How this is, why are we having such a problem? Andukani manam we are becoming restless essentially because of this. So amantunnaru ikkada oka chinna maata gurtu pettukovali manam, a normal human being will be bound by world order, lokariti. లోకానికి ఒక ఆర్డర్ ఉన్నట్టండి, లోకంలో ఒక విధంగా జరిగేది, మనము ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించే విధానాలు, ఇవన్నిటికీ ఒక రీతిని పెట్టుకుందాం. ఈ రీతి అనాదిగా వచ్చింది, లేకపోతే ఎప్పటిప్పుడు వస్తూ ఉంటుంది. ఒక హైరార్కీ లాగా అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ కల్చర్ అంటాం మనం కంపెనీలో ఉంటే, అలా సొసైటీలో కూడా సోషల్ ఉంటుంది. మన వరల్డ్ ఒక కల్చర్ ఉంది. ఏమిటి కల్చర్ అంటే ఒక రీతి అన్నమాట. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన తర్వాత కొన్ని సంస్కారాలు చేయాలి అని చెప్పేస్తారు. మనకి ఏమీ ఆప్షన్స్ ఏమి ఉన్నట్టు లేవు అక్కడ. కొన్ని సంస్కారాలు జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాడు, మనకి ఇష్టం లేనప్పుడు, పిల్లలకి ఇష్టం లేని స్కూల్స్కి పంపించడము. అది ఏ విద్య, ఒకవేళ కనుక వాడికి ఏమన్నా ఒక ఆటోమొబైల్ ఇంజిన్ తీసుకోవాలనుకుందంటే, కాదు నువ్వు మెడిసినే చేయాలి అని వాడి మెడిసిన్లోకి పంపించడం, లేకపోతే ఈ విధంగా. సో ఈ విధంగా ఒక రీతి నడుస్తుందండి వరల్డ్. తర్వాత వాడికి ఒక యుక్త వయస్సు రాగానే అమ్మాయికో అబ్బాయికో ఏంటంటే పెళ్లి జరగాలి, పెళ్ళొద్దు బాబు నాకు వేరే ఏమైనా చేయాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే అని. ఈ విధంగా ప్రతిదాని రీతి అన్నమాట. రీతి బట్టి నడుస్తూ ఉంటుంది. అంటే అంత తప్పు ఉందని చెప్పి నేను ఈ రీతి బట్టి నడవకూడదు అని నేను అనట్లేదు. కాకపోతే లోకానికి ఒక రీతి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అది అప్పుడప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది, అప్పుడప్పుడు హామ్ కూడా చేస్తుంది. అంటే స్వామి అన్నారు, సాధకుడు అన్నవాడు హీ ఆర్ హీ హ్యాస్ టు రైజ్ అబౌవ్ దిస్ లెవెల్. అంటే రీతి అన్న లెవెల్ కన్నా పైకి వెళ్ళాలట. అండ్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ ట్రూత్ అండ్ సద్గురు. చూడండి, ప్రపంచాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేయక్కర్లేదు, పరమాత్మని మాత్రమే ప్లీజ్ చేయడానికి చేయాలి. లోక రీతి బట్టి వెళ్ళక్కర్లేదండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకైనా చిన్న ఎక్స్పీరియన్స్. ఒక విఐపి ఎవరో వస్తే కొడైకెనాల్లో, మేము అక్కడ ఉన్నప్పుడు 94లో, అక్కడ ఆ విఐపి ఒక స్వీట్ అడిగితే ఇంటికి తీసుకెళ్తాను అని స్వామి, నేను అక్కడ సర్వింగ్ చేస్తుంటే ఆ రోజు నన్ను స్వీట్ తీసుకురమ్మని. స్వామి స్వీట్ అడిగారు, అడిగింది విఐపి అని చెప్పి నేను వెళ్ళి ఒక స్వీట్ డబ్బా మొత్తం తీసుకురావడానికి ప్రయత్నించానండి. స్వామి సగం దూరం బ్యాక్ వచ్చేసారు, నా వైపు వచ్చారు ఆ విఐపి దగ్గర నుంచి. వచ్చేసి నాకు చాలా దగ్గరగా వచ్చి ఇట్లా వేలు చూపెట్టారు. ఇట్లా చూపెట్టి ఒకటంటే ఒకటే పట్టు రావాలి అన్నారు. అంటే నాకు వెంటనే కంగారు పడి వెనకాలకి వెళ్ళిపోయాను. అక్కడ పెట్టి ఒక స్వీట్ మాత్రము ప్లేట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు నన్ను ఏది ప్రాంప్ట్ చేసిందండి ఈ స్వీట్ డబ్బా మొత్తం తీసుకురావడానికి? లోకరీతి. వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు బి ద లాఫింగ్ స్టాక్. I want to follow what is called respect and then etiquette in this world. I want to follow what everybody does and then everybody likes in this world. This is what we want to do. కానీ ఇక్కడ చెప్పింది నాకు ఎవరు? భగవంతుడు. ఆయన ఏం చెప్పారు? ఒకవేళ నేను భగవంతుడు అని నేను ఆయన నమ్మితే కనుక ఆయన ఒక స్వీట్ తీసుకురంటే ఒకటే తీసుకురావాలి. మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఆజ్ఞ పాటించడము అంటే ఏమిటి అంటే భగవంతుడు అండి అగెయిన్స్ ద వరల్డ్ వెళ్ళాల్సి వచ్చినా కూడా పాటించాల్సి వస్తుంది. చెప్పడం సులభం, ఇది ఇప్పుడు చెప్పేస్తున్నాను, చేయడం కష్టం. అయితే ఇట్లా చేసిన వాడే సాధకుడు స్వామి చెప్తున్నారండి. మరి దే హావ్ టు రైజ్ అబౌవ్ దిస్ లెవెల్ అండ్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టు ద ట్రూత్. సత్యానికి అంకితం అవ్వాలి అంటున్నారు స్వామి. సరే, ఇంకా ఆత్మానందం గురించి చెప్తున్నారండి ఇప్పుడు స్వామి. ఆత్మానంద ఇస్ ఫౌండ్ వెన్ వన్ ట్రాన్సెండ్స్ ద లెవెల్ ఆఫ్ వరల్డ్లీ కంపల్షన్స్. వరల్డ్ నేను చెప్పాను కదండి, అసలు మనకి సెన్స్ ఆర్గన్స్ ఉన్నప్పుడు సెన్స్ ఆర్గన్స్ కి ఉండే ఈ విషయేంద్రియ, ఆల్ ద టెంప్టేషన్స్ దట్ వి ఫీల్ themselves are compulsions. That we should have a kind of life, earn a particular living, take care of our family, everything is a kind of compulsion in this world. Some of them are good compulsions, some of them are maybe not so good compulsions. The peer compulsion, peer pressure that we feel whenever we are in a like-minded group is a compulsion. The need to make a name, whether I like it or not, but the need to make it a name and make it big in this world is a compulsion. The need to be rich in this world and also to show the status of your richness or wealth is a compulsion. The need to show off perhaps that
your children have come up very well, and then your children are so and so, etc., is a compulsion. So everything is a compulsion. None of us want to look like we don't know something in this world. We always want to look like, so looking like I know everything is a compulsion. So we have everything, we feel compelled అండి. అందుకే స్వామి అంటున్నారు, ఈ కంపల్షన్లో నువ్వు ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ఛాన్స్ రా ఆత్మానందం దొరకడానికి అని సార్ స్వామి. మనకు ప్రపంచంలోంచి ఒక ఆనందం కోరుకుంటున్నామండి. వేరే వాళ్ళు మన శబాష్ శబాష్ అంటే ఆనందం వస్తుంది, మనకి డబ్బు చేతికి వస్తే ఆనందం వస్తుంది, కంఫర్ట్ వస్తే ఆనందం వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వస్తే ఆనందం వస్తుంది. ఇలాంటివి ఆనందాలు మనకు వస్తాయి. ఇంకా భౌతిక ఆనందాలు ఎన్నో మనకి. ఈ ఆనందాలు ఉన్నప్పుడు ఈ ఆనందాలు కోరుకుంటుంటే అవన్నీ ఒక త్రాసులో వేసేస్తే, ఒక త్రాసులో ఒకవైపు, ఇటు పక్కన ఆత్మానందం పెట్టాల్సి వస్తుంది. అప్పటికి ఈ ఆత్మానందం బరువులో ఒక్క మైన్యూటెస్ట్ డీటెయిల్ కూడా ఈ ఆనందాలకు ఉండదని స్వామి చెప్తారు. అయితే ఇవి కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఎట్లా దొరుకుతుంది ఆ ఆనందం? ఆత్మానందం అంటారు. కాబట్టి ఎలా కలుగుతుందంటే స్వామి అంటున్నారు, ఫస్ట్ యూ ట్రాన్స్ ద లెవెల్ ఆఫ్ వరల్డ్లీ కంపల్షన్స్ అంటారు. ఈ వరల్డ్లీ కంపల్షన్స్ ని కొంత దాటాలి నువ్వు అన్నారు. చెప్పాను కదండి ఇంతకుముందే, చెప్పుట సులభము చేయుట కష్టము దాతకైన. కాబట్టి ఇది చదువుతున్నప్పుడు, ఇది మాట్లాడుకుంటున్నప్పుడు మనందరికీ సరే చెప్పుకోవడానికి బాగున్నాయి, మనకి చేయడం కష్టం అని మనకి అనిపించచ్చండి మైండ్లో. ఒకటే మాట నేను అంటాను, మనము స్వాధ్యాయం చేసుకుంటున్నాము, స్వామి పుస్తకం చదువుతున్నాము, స్వామి పుస్తకంలో చెప్పారు. ఎవరికి చెప్పారు? మనకి చెప్పారు. Was this book written for the highest level of yogis in Himalayas? Was this book written for Jnanis? Was this book written for Sarvasanga Parityagis? Or was this book written for you and me? Were these discourses delivered to normal people like you and me? Suppose we have faith in Swami. Of course, we all have faith in Swami. Then, do you think he is such a bad businessman that he would waste his breath on people who anyway can't do it? ఇది ఎటువంటిదంటే అండి, మీరు ఇల్లు అమ్మాలనుకుంటే, అసలు బ్యాంకులో 100 రూపాయలు కూడా లేరనుకున్న వాళ్ళ గ్రూప్ ఒక 50 మంది అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి ఇల్లు సంగతి, ఒక 3 కోట్ల ఇల్లు అనుకోండి, వాళ్ళతో బేరాలు వేస్తూ ఇంత బాగుంది అంత బాగుంది అని ప్రెజెంటేషన్ చేసినట్టుంది. మీకు తెలుసు వాళ్ళు కొనలేరని. కొనలేరు అన్నలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రెజెంటేషన్స్ చేసి ఏం లాభం అండి? అదే విధంగా ఉంటుంది కదండి. ఒకవేళ మన వల్ల కాకపోతే ఇవన్నీ చేయడానికి, then Swami making such huge nice presentations to us, what could be the meaning? We have to figure it out. We have to think twice. ఏది చెప్తోందంటే అండి ఇది చాలా కష్టము, ఏది చెప్తోందంటే మన వల్ల కాదు అని మన అహంకారం, మన మనస్సు. ఏ మనస్సు అయితే, ఇది చాలా జాగ్రత్తగా వినాలండి మనం, ఏ మనస్సు అయితే మనము అండర్స్టాండ్ చేసుకుని దాని మర్మం తెలుసుకోవాలని అనుకుంటున్నాము, దాని మర్మం మనం తెలుసుకోవడము ఇష్టం లేదండి. ఇప్పుడు మాట్లాడుతున్నది మరి మనస్సుగా ఏమిటి అని ప్రశ్న రావచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్నది మనస్సే అయినా కూడా విచక్షణ కలిగి సంస్కరింపబడిన మనస్సు, విచ్ ఇస్ కాల్డ్ బుద్ధి. మనం బుద్ధిమంతులమై స్వామి పుస్తకం తీసుకుని స్వాధ్యాయంలాగా అందులోని పుస్తకాల విషయాలు మనకి నచ్చినా నచ్చకపోయినా, మనసుకి బాధ కలిగించిన, అయ్యయ్యో ఈ విషయం చెప్తున్నారు స్వామి, ఈ విషయం మాట్లాడేస్తున్నాను ఏంటి, ఈ విషయం ఏం చేయగలనో లేదో అని ఇటువంటివన్నీ కంపల్షన్స్ పక్కన పెట్టేసి ఉన్నది ఉన్నట్టు మనం ట్రూత్ అని చూసుకుంటున్నాం. స్వామి ఇచ్చిన ట్రూత్ మనం వింటున్నాం అంతే. కాబట్టి ఇది మన కోసం చెప్తున్నారు అన్నది మనం మర్చిపోకూడదండి. నెవర్ ఫర్గెట్ అబౌట్ ఇట్, దట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ us. అయితే ఏమంటున్నారంటే, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను రా, నీకు ఆత్మానందం కావాలన్నావు కదా, ఈ వరల్డ్ కంపల్షన్స్ కొంచెం తక్కువ చేసుకో. ఫస్ట్ దీన్ని పేరు వచ్చిందా మంచిది, రాలేదా పోనివ్వండి. మీకు డబ్బు వచ్చిందే మంచిదే. సో ఎందులోనూ కూడా అండి వరల్డ్ కంపల్షన్స్ దాటాలి, ట్రాన్సెండ్ చేయాలి అంటే వాటిని వదిలేసేయాలి అని స్వామి అనట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వదిలేసేయడానికి, ట్రాన్సెండ్ చేయడానికి, ట్రాన్సెండ్ ఆర్ బియాండ్ సంథింగ్ అని అన్నారు అనుకోండి ఇంగ్లీష్లో. ఇఫ్ వీ సే ఇన్ ఇంగ్లీష్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ Secunderabad is beyond Hyderabad, a better statement. Then normally in the world our understanding is that Secunderabad, after you cross Hyderabad, go a few more kilometers, then you will find Secunderabad. That's a normal meaning, beyond Hyderabad. But in spirituality, when you say, particularly when it comes to the inner world, when you say something is beyond something, you have to go beyond, it means you have to basically transcend. While it is there also,
you should stop bothering about it. You should never think that you belong to that thing. నిన్న మనం చూసుకున్నామండి, శివుడు, విష్ణువు, సూర్యచంద్రులు వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి దాక్కున్నారు, ఈ ఎర్త్ పైన భూప్రపంచంలో లేరు కాబట్టి నల్లుల బాధ నుంచి తప్పించుకున్నారు అని ఎవరో కవిత్వం రాశారు. కానీ దాంట్లో ఒక ఇన్సైట్ స్వామి ఇచ్చారండి నిన్న, దే హ్యావ్ ట్రాన్సెండెడ్ అని ఇచ్చారు స్వామి. అంటే అర్థం ఏంటంటే అండి, ఈ ప్రపంచ నల్లులు అంటే డిజైర్స్, నల్లుల బాధ అంటే ఈ ప్రపంచం అనే దాంట్లో హాయిగా పడుకున్నాం మనం, ఈ నల్లులు కుడుతున్నా కూడా పడుకున్నాం, కుడుతున్నాయి గోక్కుంటున్నాము, అయినా ఇక్కడే ఇదే బాగుందని ఇక్కడే పడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారంటే డిజైర్స్ తో పని లేకుండా డిజైర్స్ దాటేశారు. అందుకని వాళ్ళకి ఆ పొజిషన్స్, ఆ పోర్ట్ఫోలియోస్ వచ్చాయి. దే ఆర్ బియాండ్ డిజైర్స్ అని చెప్పడానికి వాళ్ళకి అట్లా ఇచ్చారండి. వైకుంఠము, కైలాసము, ఈ పేర్లన్నీ ఏమిటంటే బికాస్, అండ్ దెన్ స్వామి సెడ్ దే ఆర్ లైక్ దట్ బికాస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ఫ్లెస్ వర్క్. సో ద ఓన్లీ వే టు బీట్ డిజైర్స్ ఈస్ బై డూయింగ్ సెల్ఫ్లెస్ వర్క్. సో is it possible to transcend the level of worldly compulsions? Yes. Our compulsion might say that, now you take care of it. As a family member, you need to do this. It is your responsibility. Well, nobody says it's not your responsibility, but when there is an opportunity for you to help more people in a larger community, you can do that while doing this also. Not a problem. Do your best. And then the rest is taken care by Swami. You need not think that, no, this is my first responsibility, only this I should so later on. No, that's not the way Swami wants us to do. Swami says, give up yourself to the higher things. Give up yourself to the larger context. Smaller things anyway get done. నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను. That's what Swami says. So transcends the level of worldly compulsions. అప్పుడు అది దాటేయండి. Then removes the layers of ego. ఇప్పుడు చూడండి, మనకి అహంకారం, ఈగో, ఇది స్వామికి ఫేవరెట్ సబ్జెక్ట్ అండి, ఈగో. ఎందుకంటే మనకున్నది ఆయనకి లేనిది అదొకటి కాబట్టి. ఈ విధంగా ఆలోచించవచ్చు. మనకి నిండుగా ఉన్నది, ఆయనకు అసలు లేనిది ఈగో. ఏంటి అసలు లేనిదంటే ఏంటండి, ఆయనకి పెట్టుకున్న ఈగో ఎటువంటిదంటే మన కోసము ఆయన ఒక పేరు బట్టి పిలువబడాలి కాబట్టి, ఒక రూపం బట్టి చూడబడాలి కాబట్టి మన కోసం పెట్టుకుంటారే తప్ప ఆయనకి ఈగో అనేది ఉంటే ఈగో అయింది మొత్తం ఈగో అండి. హిస్ ఈగో ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఈగో. ఈ రెండిట్లో ఉండాలి. ఎందుకంటే అంతా నేను అనుకునే తత్వంకి అంతా ఈగో ఉండాలి కదండి. మన ఈగోలు ఏంటి, అంతా నేను అనుకోవట్లేదు, ఇంత నేను అనుకుంటున్నాను. ఆ ఇంత నేను అనుకునేదే అనవసరంగా పైకి ఎగిరిపడుతూ ఉంటుంది. చక్కని నాకు ఇష్టమైనది ఒక హరిఓం శరణ్ గారిని ఒక ఆయన ఒక హిందీ భజన్స్ పాడతారండి. ఆయన భజన్ నాకు చాలా ఇష్టం. అందులో కొన్ని పదాలు ఇట్లా ఉంటాయి. ये गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूलि तक झुकने दे, अहंकार विकार भरे मन को तेरे नाम की माला जपने दे, गर्व भरा मस्तक मेरा। मैं मन के मैल को धो ना सका, ये जीवन तेरा हो ना सका। मैं मन के मैल को धो ना सका, ये जीवन तेरा हो ना सका, हाँ हो ना सका। मैं प्रेमी हूँ इतना न झुका, गिर भी जो पड़ूं तो उठने दे, गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूलि तक झुकने दे, अहंकार विकार भरे मन को तेरे नाम की माला जपने दे. మోస్ట్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. ఎంత అనుభవంతో ఆయన ఈ పాట రాశారని. లేయర్స్ గా ఉంది మనకి ఈగో. స్వామి అంటున్నారు ఒకటి కాదండి, ఒక ఈగో అంటే ఏంటండి, ఈగో అంటే నేను కానిది నేను అనుకోవడమే ఈగో. అహంకారం అంటే నేను కానిది నేను అనుకోవడం. అంటే మొట్టమొదటి మనసు నేను అనుకుంటాను, తర్వాత ఈ ఇంద్రియాలు నేను అనుకుంటాను, ఈ దేహం నేను అనుకుంటాను,
ఇవి అయిపోతాయి, వీటితో అయిపోయాయి అనుకుంటే కాదండి. దానిపైన వేసుకునే ఈ డ్రెస్ కూడా నేనే అనుకుంటాను. దానిపైన నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో ఆ టైటిల్ నేను అనుకుంటాను. ఆ టైటిల్ తో వచ్చిన పరువు ప్రతిష్ట నేను అనుకుంటాను. నాకు వచ్చే డబ్బు నేను అనుకుంటాను. ఇట్లా ప్రతిదీ అనుకుంటాను కాబట్టే కదండి ఆ డబ్బు ఎవరిని ఇవ్వరంటే అంత బాధపడతాను. ఆ డబ్బుకి ఏమన్నా అవుతే అంత బాధపడతాను. ఎందుకు డబ్బు బాధపడితే నా ఇంటికి ఏమన్నా అవుతే నాకెందుకు అంత బాధ కలుగుతోంది? అది నేను అనుకుంటున్నాను కాబట్టి, దాంతో తాదాత్మ్యం చెందుతున్నాను కాబట్టి నాకు ఇటువంటి బాధలు వస్తున్నాయండి. కాబట్టి లేయర్స్ 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 లాగా ఇగో మనం పెట్టేసుకున్నాం. తర్వాత ఈ లేయర్స్ ని కూడా తీసేస్తే ఏంటండి, అప్పుడు పైన ఒక షెల్ఫ్ ఉంది స్వామి అంటున్నారు. అంటే ఫస్ట్ ట్రాన్సెండ్ ఒక ఈ లెవెల్స్ దాటేసేయాలి వరల్డ్లీ కంపల్షన్స్. తర్వాత ఆ లేయర్స్ ఈగో లేయర్స్ దాటాలి. దాటేస్తే తీసేస్తే ఏమవుతుంటండి, ఆ షెల్ఫ్ ఒకటి ఉంటుంది. ఆ షెల్ఫ్ లో వెతకాలట. ఏంటి ఆ షెల్ఫ్? అంతఃకరణము. అంతఃకరణము అంటే నిజం చెప్పాలంటే లోపల ఉన్న ఒక పనిముట్టు లేక లోపల ఉన్న ఉపకరణము, ఒక టూల్ అని అర్థం అండి. లోపల ఉన్న టూల్స్ ఏంటి, బయట ఉన్న టూల్స్ ఏంటండి? బయట మనకి ఈ కర్మేంద్రియాలు ఇటువంటివన్నీ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఉపకరణాలు. లోపల ఏమున్నాయండి? 4 ఉన్నాయండి. అంతఃకరణం అంటే మన వాళ్ళు 4 అని చెప్తారు. ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంటే 4 ఎక్కడో మనలో ఉన్నాయని మనం కన్ఫ్యూజ్ కాకూడదు అనుకండి. ఎందుకు ఇట్లా మన వాళ్ళు పెద్దలు చెప్పారు అంటే, ఈ ఒకటే విషయం ఏదైతే ఉందో అది 4 విధాలుగా పనిచేసినప్పుడు లోపల అది 4 పేర్లు పెట్టారు. చంచలంగా ఉంటూ ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అయిపోతూ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఆలోచనల సమూహంలాగా ఉండేది మనస్సు. ఒకటి ఒకటి అనుకున్నప్పుడు ఇది నాకు కరెక్ట్ అని అనుకుని ఈ మంచిని నిశ్చయాత్మకంగా విశ్లేషణ చేసి అది దాన్నే ఫాలో చేస్తాను అని దానిపైన నిర్దిష్టంగా నుంచునేది బుద్ధి. మనస్సు బుద్ధి అయిపోయింది. ఎప్పుడూ చేసిన ఆలోచనలు, ఆ ఆలోచనల సమూహం మొత్తము ఒక డేటాబేస్ లాగా నాలో తయారయ్యి ఒక చెరువులాగా, ఒక అగాధమైన సముద్రం లాగా అట్లా ఉన్నదాన్ని ఎప్పటి నుంచో కలెక్ట్ చేసుకు ఈ జన్మే కాదండి, జన్మ జన్మాంతరంగా వచ్చినటువంటివంతా దాన్ని చిత్తము. ఈ 3 కూడా నావే, నేనే అని అనుకునే ఒక రాంగ్ ఐడెంటిటీ అహంకారం. ఈ 4 వీటిని అంతఃకరణాలు అన్నారు. కాబట్టి ఈ సెర్చ్ ఆ షెల్ఫ్, అంతఃకరణం అనే షెల్ఫ్ లో ట్రై చేయాలండి. తర్వాత స్వామి అంటారు, ఆత్మానందం దొరికే ప్రదేశం నేను నీకు చెప్పాను, ఇప్పుడు ఆత్మానందం కానిది ఏంటో చెప్తాను, అది కూడా చూడండి అంటారు స్వామి. భయము, యాంగ్జైటీ, ఫియర్, యాంగ్జైటీ అండ్ అదర్ డిస్టార్షన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ రిజల్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్. ఏం చెప్తున్నారంటే అండి, ఇఫ్ వీ ఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ ఇంటర్నల్ రిసోర్సెస్ there is no need to be afraid of anything in this world. There is no need to be anxious of anything in this world. అది నాకు వస్తుందా రాదా, ఇది నేను తినగలుగుతానా లేదా, వారితో నాకు ఫ్రెండ్షిప్ దొరుకుతుందా దొరకదా, నేను అనుకున్నది అవుతుందా అవదా, ఇవన్నీ యాంగ్జైటీ, ఫియర్ ఎందుకు వస్తున్నాయండి? ఇది చేస్తే నాకేమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అని ఈ బాధలు, ఈ భయాలు, యాంగ్జైటీ, ఫియర్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వస్తున్నాయి తప్ప ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రావట్లేదు అని స్వామి. So what is Swami telling us here? Swami is saying, if you want Atmananda, look for internal influence more. Don't be influenced more by the externality. Again, first thought that will come in our mind is that, Chepputa Sulabumu Cheyuta Kastam. Yes, Swami is telling us what to do with a firm conviction that we can do it. చేపట్టుకు నడిపించి చేయించేది ఆయనే కాబట్టి మనకి భయం ఎందుకండి, తప్పకుండా చేయిస్తారు స్వామి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి స్వామి, ప్యూరిఫికేషన్ ఆఫ్ గోల్డ్. చాలా మందికి తెలిసే ఉంటుంది. మొట్టమొదట్లో ఈ గోల్డ్ దాన్ని ఎంత టెంపరేచర్ కి తీసుకెళ్లి వేడి చేస్తారో నాకు తెలియదండి. చాలా హై టెంపరేచర్ అనుకుంటా, థౌసండ్స్ లో ఉంటుందేమో, ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు. ఎవరికన్నా ఏ టెంపరేచర్ లో గోల్డ్ మెల్ట్ అవుతుందో తెలుసా అండి? మెల్టింగ్ ఎనీవన్? 4,000 degrees Celsius. Oh, thanks so much, Andy. Yeah. So that's too high. Oh my God. 4,000 degrees centigrade, 40 degrees centigrade హైదరాబాద్ లో సమ్మర్ లో వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నా. ఇంట్లోకి ఎప్పుడు పారిపోదాం అని చూస్తున్నా. 4,000 అంటే దానికి 100 రెట్లు అండి. 40 degrees 100 రెట్లు. కాబట్టి దట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ గోల్డ్ మెల్ట్స్. దానికి ఆ మెల్టింగ్, దాని తర్వాత దాన్ని ఇంకా కట్ చేయడము, సుత్తితో కొట్టడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. కట్టింగ్, హ్యామరింగ్, ఇట్లా ఒక నగ తయారు చేయాలంటే ఇవన్నీ చేయవలసిందే కదండి మరి గోల్డ్ కి.
ఈ గోల్డ్ కి అట్లా చేసిన తర్వాత పాపం ఎవరో ఆ బ్రేస్లెట్ చేస్తుంటే ఎవరో చూసి బాధ అనుకున్నారట, గోల్డ్ తో అన్నారటండి, ఓహో ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నీకు ఎంత డిఫికల్ట్ టెంపరేచర్స్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఇస్తున్నాడు భగవంతుడు, అంతటితో నేను ఆగకుండా పోనీ నీ పని అయిపోయిందా అక్కడికన్నా వదిలేస్తాడా అనుకుంటే నేను ఇంకా కట్టింగ్, నిన్ను షేపింగ్, నిన్ను హ్యామరింగ్ ఇన్ని చేస్తున్నాడే, నువ్వేమో ఇంత చేసిన తర్వాత ఏమవ్వాలి గోల్డ్, నువ్వు ఒక చక్కని బంగారు నగలా తయారయ్యి ఆ విమెన్ కో మ్యాన్ కో నువ్వు ఒక అందం చేకూర్చాలి, నువ్వే నీ వల్లే వారి అందం పెరుగుతోంది, నువ్వు ఇంకా సెల్ఫ్లెస్ వర్కే చేస్తున్నావు, కానీ నువ్వు ఏమేమి అండర్గో కావాల్సి వస్తుంది ఆ సెల్ఫ్లెస్ వర్క్ చేయడానికి, ఎంత కష్టపడుతున్నావయ్యా అంటే ఆ గోల్డ్ అందిట, నాకు ఇది పర్వాలేదు ఎందుకంటే నేను ఒకదానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఇవన్నీ నేను నేర్చుకోగలను, ఒకదానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటే నేను ప్యూరిఫై అవుతున్నాను, నాలోని ఇవన్నీ జరిగినప్పుడు బేసికలీ ఏం చేస్తున్నారంటే దే ఆర్ రిమూవింగ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ మీ. వాట్ ఎ గ్రేట్ యాటిట్యూడ్, ద ఇంప్యూరిటీస్ ఇన్ మీ ఆర్ బీయింగ్ రిమూవ్డ్, బట్ నా కన్సర్న్ అంతా నీకయ్యా అన్నట్టండి అందుటండి గోల్డ్. ఎందుకంటే ఈ నన్ను చేస్తున్నప్పుడు, మైనింగ్ చేస్తున్నప్పుడు, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ గోల్డ్ డస్ట్ ఇవన్నీ నీ కంట్లో పడి నీ కళ్ళు పాడయ్యే ఛాన్సెస్, నీ దృష్టి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. యు ఆర్ టేకింగ్ ద బిగ్గర్ రిస్క్ దెన్ మీ. ఇన్ మీ ద ఇంప్యూరిటీస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ మీ ఆర్ జాయినింగ్ ఇన్ యూ అండ్ దెన్ కమింగ్ ఇన్ సైడ్ యూ అండ్ దెన్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. డూ యూ సీ దట్ పాయింట్? నౌ దిస్ ఈస్ ఎ వెరీ 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 సటిల్ పాయింట్ దట్ స్వామి ఈస్ టెలింగ్ అండి. ఫిజికల్ గా నేను అక్కడ బొమ్మ వేసాను, కళ్ళల్లోకి ఏదో ఇంప్యూరిటీ వెళ్ళినట్టు, కానీ అదొకటి కాదండి, కళ్ళలోకి వెళ్ళడం కాదు, ఒక వాల్యుబుల్ థింగ్ బంగారం లాంటిది నాకు ఎట్లాగన్నా పొందాలి అని అనుకునేసరికి ఎంత సైకలాజికల్ ఇంప్యూరిటీస్ మనలోకి వస్తాయో చూడండి. దానికి తగ్గ డబ్బు సంపాదించాలంటే దానికి తగ్గ ఇంకేవో చేయాలి. అది మామూలు మార్గాలు కావచ్చు, కాకపోవచ్చు, అబద్ధాలు చెప్పాల్సి రావచ్చు. నిన్న స్వామి అన్నారు ఎకానమీ ఫ్లో అవుతేనే మంచిది, డబ్బు ఎప్పుడు ఫ్లో అవ్వాలి అన్నారు, కానీ ఆ ఫ్లో లేకుండా ఎకానమీని నేను బంద్ చేసేసేయచ్చు, ఒక చోట పెట్టచ్చు ఆ గోల్డ్ని. ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులు, ఇంప్యూరిటీ నేను లేదు. సో గోల్డ్ ఈస్ గివింగ్ అప్ ఇంప్యూరిటీ, వేర్ ద హ్యూమన్ బీయింగ్ హూ సీకింగ్ ద గోల్డ్ ఈజ్ గెటింగ్ ద ఇంప్యూరిటీ ఇన్సైడ్. చూడండి ఎంత లొసగు ఉందో ఇందులో. ఆ లొసుగు తీయాలంటే ఎల్ తీసేస్తే గోల్డ్ లో ఎల్ తీసేస్తే గాడ్ అవుతుందండి. కాబట్టి అందరం గోల్డ్ లో ఎల్ తీసేసి గాడ్ ని కోరుకుంటే చాలా ముందరికి వెళ్ళిపోతున్నాం, కానీ గోల్డ్ కోరుకుంటున్నాం. గోల్డ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేటివ్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మనం ఆడవాళ్ళు మగవాళ్ళ వైపు, మగవాళ్ళు ఆడవాళ్ళ వైపు చూడక్కర్లేదు, దీనికి అందరం దీనికి దాసులమే. గోల్డ్ అంటే ఏమిటి? గోల్డ్ అంటే ఈ లంపటం ఎల్ని తీసేస్తే గాడ్ మిగులుతుందండి ఎల్. కాబట్టి లంపటం తెచ్చి కావాలి, ఏదో వాల్యూ, ఏదో ఒక అపోహ, ఇది ఉంటే ఏదో నా వాల్యూ పెరిగిపోతుంది అనుకుని, నా అందం పెరిగిపోతుంది అనుకుని. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ మేక్స్ us so attached to all these things. కాబట్టి స్టోరీ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ గోల్డ్ is a big learning for us. What is that learning? Give up the attachment, be like the gold, don't go after gold, be like the gold. అందుకనే స్వామి బంగారు అన్నారండి. మన అందుకనే అన్నారేమో ఏంటంటే, రే నిన్ను నేను ఈ విధంగా సుత్తుతో కొడతాను, నిన్ను నేను ఈ విధంగా ప్యూరిఫై చేస్తాను, ఆర్ యు రెడీ అనగానే మనందరం స్వామి మన్ని మాట్లాడుతున్నంత వరకు, స్వామి మన్ని టెస్ట్ చేయనంత వరకు అందరం అన్నిటికీ రెడీ అయ్యండి. టెస్ట్ చేస్తున్నప్పుడే ఇగోండి ఇప్పుడు ఇంత ఆరాంసే కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఏదో టెస్ట్ చేయడం మొదలు పెడితే ఏమవుతానో నాకు తెలియదు, నా సంగతి స్వామికి తెలియాలి. కాబట్టి చెప్పుట సులభం, చేయుట కష్టం, కరెక్టే. దట్ ఈస్ వాట్ స్వామి వాంట్స్ us to. ఆయన టెస్ట్ పెట్టిన ఆయన బలం, అది ఫేస్ చేసే టెస్ట్ కూడా ఆయన బలం ఆయన ఇస్తారనుకోండి, అది మనం వర్క్ అవ్వక్కర్లేదు. యూ కెన్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. తర్వాత స్వామి ఇంకో పాయింట్ తీసుకొచ్చారు. మనకి యోగాన్ని భగవద్గీతలో చాలా వేరే వేరే విధానాలు డిఫైన్ చేశారు, అది చెప్పుకున్నాం మనం. యోగ కర్మసు కౌశలం అని కూడా ఒకటి ఉంది, కర్మ చేసే దాంట్లో. అయితే ఇక్కడ స్వామి ఏ పని చేయాలంటే కూడా ఒక డిజర్వ్డ్నెస్ ఉండాలి, దానికి ఒక ఎలిజిబిలిటీ, ఒక క్వాలిఫికేషన్ కావాలి అన్నారండి స్వామి. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ కావాలి. ఉదాహరణకి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే నువ్వు ఒక ఇంజనీరింగ్ నీకు బాగా ఉండాలి. బ్రిడ్జ్ ఒక 10 కాలాలు నిలవాలి, అది సరిగ్గా ఉండాలి అంటే అది ఒక ఇంజనీరింగ్ మైండ్ ఉండాలండి. ఆ ఇంజనీరింగ్ మైండ్ తో అది కట్టినప్పుడు తప్పకుండా ఆ బ్రిడ్జ్ నిలుస్తుంది. అలాగే ఒక న్యాయం చేకూర్చాలి, జస్టిస్ ఇవ్వాలి ఈ ప్రపంచంలో అంటే యూ నీడ్ టు బి లైక్ ఎన్ ఎఫెక్టివ్ లాయర్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్ యాజ్ ఎ గుడ్ లాయర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ యాజ్ ఎ వెరీ గుడ్ లాయర్, then you can not only save your own life but save the lives and then make a lot of people life chala very very meaningful and peaceful.
Now, if you want to be a very capable expert doctor, you need to have a lot of talent again, and then but you can do a lot of good in this world. నేను స్వామి చెప్పారు, నిజంగా సేవ డాక్టర్లు చేసినంత ఎవరు చేయలేరు, వైద్య నారాయణ హరి వారికి మాత్రం ఇఫ్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ దెమ్ అని చెప్పారు స్వామి. అందుకని ఏది చెయ్యగలగాలన్నా, ఒక కర్మ చేయాలనుకుంటే అది యోగం ఎప్పుడు అవుతుంది అంటే, అది ఎప్పుడు ఎక్సలెన్స్కి వెళ్తుంది అంటే, మనం కనుక ఒక డిజర్వ్డ్నెస్, ఒక కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఒక కైండ్ ఆఫ్ దక్షత మనం పెట్టుకున్నప్పుడు, ఆ డిజర్వ్డ్నెస్ ఇస్ ద కీ. ఇప్పుడు స్వామి అడుగుతారండి, మరి వైదిక కర్మానుష్ఠానం గురించి ఇక్కడ చెప్తున్నారండి. ఇది చాలా ఇక్కడి నుంచి స్వామి సడన్ గా ఏదో వైదిక కర్మానుష్ఠానం అని మన ఓల్డ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ కాస్త మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, మనకు అప్పుడు అర్థం అవుతుందండి. ఇది వైదిక కర్మానుష్ఠానానికి మరి దానికి కూడా ఇది అప్లికబుల్ ఏనా అని స్వామి అడుగుతారండి. ఇక్కడ కొంత ఉదాహరణలు ఇచ్చుకుంటూ వెళ్తారు స్వామి. చూడండి, మనకి స్నానం అనేది మన సనాతన ధర్మంలో, సాంప్రదాయంలో స్నానం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్నానం అంటే మనము షవర్ తిప్పుకోవడం కాదండి నేను చెప్పేది. అంటే గంగగా భావించుకుని, గంగే యమునై చేవ అని ఏ నీళ్లు మన దగ్గర ఉన్నా కూడా ఆ నీళ్ళని మంత్రించి దాన్ని ఆ విధంగా అందులో ఆవాహన చేసుకోవడం మనకు అలవాటు. రోజు చెప్పుకునే సంకల్పం. అంటే ఎలాంటి గొప్ప పరిస్థితి మన వాళ్ళు పెట్టారంటే అండి, వేరెవర్ యు ఆర్, యూ కుడ్ బి ఇన్ కాలిఫోర్నియా ఆర్ యూ కుడ్ బి ఇన్ కడప, డజంట్ మ్యాటర్, బట్ when you are sitting there for doing your daily ritual puja, they said that just drops of కొంత అక్షంతల నీళ్ళలో వేసి, కొంత ఒక పసుపు అది వేసేసి అందులో ఒక పువ్వు పెట్టుకో, ఆ పువ్వుని ఇట్లా ఇట్లా తిప్పు, ఒక మంత్రం చదువు, ఆ మంత్రం చదివినప్పుడు chant it from your heart and say that గంగే చే యమునై చేవ. అంటే they said that see the Ganga waters are in this, I've captured it here, the Yamuna waters are in this, and whatever are the most sacred rivers and waters that you can talk about in this entire universe, they're all here. Oh my God, what an amazing thing. ఆ విధంగా చేసుకుని దాంతో ఆ దేవతలకి సంప్రోక్షణ చేయాలి, ఆత్మ సంప్రోక్షణ చేసుకోవాలి, ఆ పూజా పదార్థాలకి ద్రవ్యాలకి సంప్రోక్షణ చేయాలి, ఈ విధంగా అంత మనం చెప్పారండి. కానీ మనం చేసే స్నానం అటువంటిదే అని బేసికలీ చెప్పారు. అంటే మనం ఏ విధంగా స్నానం చేస్తామో ఫస్ట్ భగవంతుడిగా ఆ విధంగా స్నానం చేయిస్తాం మనం. దిస్ ఇస్ అవర్ కస్టమ్, దిస్ అవర్ కల్చర్. అభిషేకం అంటే అంతే కదండి. కాబట్టి ఈ స్నానం మనం చేసేప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ వైదిక ధర్మంలో స్నానానికి. మన రీసెంట్ గా వాజ్ టాకింగ్ టు మా ఇంటి పురోహితుడు ఆయన వచ్చారండి. ఆయన వచ్చినప్పుడు ఆయన అంతకుముందు ఆయనకి జుట్టు ఉండేది. సో ఆయన కంప్లీట్ గా షేవ్ చేసేసారు. షేవ్ చేసేసి తల మీద, అవును సార్ మీకు నేను అడిగాను, నాకు సరిగ్గా గుర్తు రాలేదు ఆయనకి ఇంతకుముందు జుట్టు ఉందా లేదా, ఇప్పుడు ఇలాగే ఉన్నారా నాకు సరిగ్గా గుర్తు తెలియలేదు. అందుకని ఆయన చూసి అడిగాను, సార్ ఇంత ముందు కూడా మీకు జుట్టు ఉందా, ఇప్పుడే తీసారా అని అడిగాను. అంటే ఆయన అన్నాడు, తీశానండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కార్యక్రమాలు అవన్నీ మాకు ఎక్కువ ఉన్నప్పుడు, వెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ లో అంతా ఈ తొందరగా ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. వెన్ వీ డూ ఇట్ ఫాస్ట్ ఎక్సెట్రా, అదో తప్పులు అవుతూ ఉంటాయి. ఈ తప్పులు అవుతున్నప్పుడు, స్వరంలో తప్పు వచ్చినప్పుడు, మంత్రం చెప్తున్నప్పుడు, ఇటువంటివి అయినప్పుడు కొంతలో కొంత మేము ఏదో ఒక పాపం వండుతూ ఉంటుంది. కాబట్టి పాపాలు పోవాలి అని ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ కూర్చున్నది చేసుకునే ముందర నేను స్నానం చేయాలి. అట్లా 3-4 సార్లు స్నానం అయిపోతుంది. ప్రతిసారి స్నానం చేస్తూ ఉంటే ఆ జుట్టు ఉంటే గనక జలుబు ఇటువంటివన్నీ తొందరగా పడతాయండి, అందుకని తీసేసాను అని he gave a nice explanation. Anyway, whatever it is, that is his belief అనొచ్చు. బట్ ద పాయింట్ ఇస్ దిస్, దట్ స్నానానికి ఇంపార్టెన్స్ ఇప్పటికీ మన వాళ్ళు అట్లా బిలీవ్ చేస్తారండి. స్నానం ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ చాలా మంది సాయి డివోటీస్కి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనం పొద్దున్న సుప్రభాతం చేసే ముందర, ఓంకార సుప్రభాతాలు చేసే ముందర స్నానం చేయాలా చేయకూడదా, ఈ క్వశ్చన్ స్వామిని అడిగారండి. స్వామిని అడిగారు కాబట్టి దాని ఆన్సర్ కూడా స్వామి ఎట్లా ఇచ్చారో నేను మీతో చెప్తాను. స్వామి అన్నారు ఏమీ చేయక్కర్లేదు అన్నారు స్వామి. ఎందుకంటే స్వామి అన్నారు, when you try to, after you wake up, don't waste a lot of time sitting and thinking. Immediately your mind starts thinking quickly, and the more time you spend with the environment, the more inputs start coming into you, and then you tend to go thought of thought. So బ్రష్ చేసుకోవడం లాంటి మినిమం థింగ్స్ చేసేసి వెళ్ళిపోయి కూర్చుని ఓంకార సుప్రభాతాలు తెచ్చుకుంటున్నారండి స్వామి. స్నానం చేయాలని రూల్ లేదు. అట్లా అని అన్నిటికీ స్నానం చేయకూడదని కాదు, కొన్ని పనులు చెప్పి స్నానం శుచి కోసం చేయాలని స్వామి చెప్తారు. స్నానము అదేదో ఒక కంపల్షన్ లాగా మాత్రం చేయక్కర్లేదు స్వామి ప్రకారం. తర్వాత మనము సంధ్య వార్చడం. ఈ సంధ్య వార్చడం కూడా మనకి వైదిక కర్మానుష్ఠానంలో ఒక ఇంపార్టెంట్ థింగ్. పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము త్రిసంధ్య అంటారు.
ఈ 3 సంధ్య ఇవాళ గాయత్రి అవతారం అని మా మదర్ చెప్పారని. సో త్రిసంధ్య అమ్మవారి మంత్రమే చెప్తారు సంధ్యలో. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంధ్య. ఈ సంధ్య చేస్తున్నప్పుడు సంధ్య అంటే ఏంటండి? 2 టైమింగ్స్, 2 సెషన్స్, 2 టైం పీరియడ్స్ మధ్యలోని టైం అని అర్థం. అంతే కదండి. కాబట్టి పొద్దున్న మధ్యాహ్నం మధ్యలో వచ్చేది ఒకటి, మధ్యాహ్నంకి తర్వాత మళ్ళీ రాత్రికి మధ్యలో కలిగేది ఒకటి, సాయంత్రంకి ఆ టైంలో సంధ్య. ఈ ఈ సంధ్యలు వస్తాయి. రాత్రి అయిపోయి పొద్దున్నే ఎర్లీగా మళ్ళీ ఒకటి వస్తుంది. సో 3 సంధ్యలు అవుతాయి మనకి. ఈ 3 సంధ్యల్లోనూ సంధ్యావందనం చేయడము, అర్ఘ్యం మొదలు పెట్టడము, ఇదంతా ఒక దీక్ష. ఆ దీక్ష బట్టి చేయడం అనేది అది కూడా ఒక కర్మానుష్ఠానం. తర్వాత తపస్సు స్వామి చెప్పింది. ఈ తపస్సు అనేది కూడా, తపస్సు అంటే కూర్చుని పద్మాసనంలో కూర్చుని జ్ఞానముద్ర పెట్టి అలా మనకి సినిమాల్లో చూపెట్టినట్టు పావుల మీద పాకుతూ ఉన్నా కూడా, ఆ పుట్టలు కట్టేస్తూ ఉన్నా కూడా అలా కూర్చోవడం అనేది అదొక పిక్చర్ అండి తపస్సుకి. అలా చేసిన వారు ఆ టైంలో ఉండుండొచ్చు. ఈ రోజుల్లో చేయగలరో లేదో మనకు తెలియదు, ఎవరన్నా కూడా చేసేవారు ఉంటారేమో. కాకపోతే తపస్సు అంటే బేసిక్ డెఫినేషన్ స్వామి ఇస్తారు. జనరల్ డెఫినేషన్ ఏంటంటే ఫిజికలీ కానీ మెంటలీ కానీ మనం తప్పింపజేసుకోవడము. అంటే మనం కొంత కష్టం తీసుకోగలగడం. వేరే వారి కోసం మనం కష్టం తీసుకోగలిగితే తపస్సే. కాబట్టి సేవ గొప్ప తపస్సు అండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తపస్సు అంటే కూర్చుని ఏం చేయక్కలేదు, మనకి చేతనైన తపస్సు ఎవరైనా కూడా చేయొచ్చు. విభూది పెట్టుకోవడం, విభూది మంత్రాలు అంటే విభూది అంటే ఇక్కడ ఒక ఇండికేషన్ అండి. అంటే అది నామాలు ఇట్లా పొడుగ్గా పెట్టుకోవచ్చు, అడ్డంగా పెట్టుకోవచ్చు, ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో ఫిజికల్ సింబల్స్ ఏవైతే మనం పెట్టుకుంటామో అవన్నీ విభూది రేఖలు లాంటివి, చిహ్నాలు అనమాట. ఇవన్నీ ఇట్లాంటివి పెట్టుకోవడము, అది ఒక కైండ్ ఆఫ్, ఎందుకు పెట్టుకుంటారంటే అండి, ఒక కైండ్ ఆఫ్ ప్యూరిటీ, సెన్స్ ఆఫ్ ప్యూరిటీ, ఒక కైండ్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ డిస్పోజిషన్ కోసం వి డూ దోస్ థింగ్స్ అనమాట. లేక ఉపవాసాలు, చాలా మంది ఈ నవరాత్రుల టైంలో ఉపవాసం ఉంటారు, ఒకరోజు ఒక పూట తింటూ ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండడం అనేది సరే, ఇప్పుడు చాలా విషయాలు హెల్త్ వైజ్ అని చెప్తున్నారండి. కాకపోతే ఒకప్పుడు ఉపవాసం అనేది స్పిరిచువల్ విల్ పవర్ కోసము చేసిన విషయాల్లాగాను అనిపిస్తుంది. అంతకని కాకపోతే దాన్ని జస్ట్ బిలీఫ్ లాగా చూసి ఉపవాసము చేయాల్సిందే అని అనుకునే తత్వం కూడా ఉండొచ్చు కొంతమందికి. బట్ ఎనీవే, ఉపవాసము చేయడం కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ వైదిక కర్మానుష్ఠానం. ఇలా ఇవన్నీ ఉన్నాయి కదండి. అయితే స్వామి అంటారు, ఇవి చేసినంత మాత్రాన కెన్ వి హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా ఇటువంటి యాక్ట్స్ చేయడం వల్ల అని ప్రశ్న వేస్తారండి. నాకు జాగ్రత్త స్వామి వారి యొక్క కీర్తన గుర్తొస్తుందండి. ఇలనంతట తిరుగుచును కలువరించేరేగని తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ. వేగలేచి నీట మునిగి బూది పూసి వేళ నుంచి వెలికి శ్లాఘనీయులై బాగపై కమార్జనలో దొరైరి. స్వామి ఆయన సమయాల్లోనే ఆయన చుట్టూ చూసిన విషయాల్ని చెప్పారండి. ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. భక్తి అంటే మనకి తెలియలేదయ్యా అని చెప్తారండి. అందుకని తెలియలేరు రామ భక్తి మార్గము అని ఇదంతటా తిరుగుచును. ఈ ప్రపంచం అంతా అందరూ తిరుగుతున్నారు, భక్తి 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 అంటున్నారు, భక్తులు అంటున్నాము, కలువరించేరే కానీ కలువరిస్తున్నా అంటండి. మనం కలువరించడం అంటే ఏంటండి? స్లీప్ టాకింగ్. స్లీప్ లో నిద్రగా ఉండి మనం మాట్లాడి ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. భక్తి గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, ఏం మాట్లాడుతున్నావు మనకే తెలియదు ఆయన అంటారు. అయితే లోపల లేదు అని చెప్పడానికి ఆయన ఏమన్నారంటే బయట మాత్రము చేస్తున్నారు అని చెప్పారండి. అది లోపల లేదు అని చెప్పడానికి బయట మాత్రము చేస్తున్నారు అని ఆయన అంటారు. వేగలేచి పొద్దున్నే లేచేసి నీట మునిగి ఆ స్నానం చేసేసి నీట మునిగి బూది పూసి, ఇగోండి ఈ ఇట్లా పెట్టేవాళ్ళు, ఇట్లా పెట్టే డిఫరెంట్ మాల ఇవన్నీ పెట్టేసి ఆ మార్క్స్ పెట్టేసుకుని బూది పూసి వేళ్ల నుంచి ఈ జపం చేస్తూ వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై ఈ విధంగా కనబడతారయ్యా జనాలకి, ప్రపంచానికి. ఇది లోపల మనస్సు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు.
ఆ లోపల మనసు ఎటు చెరిస్తుందో ఎవరికి తెలియదు. ఇది చూడండి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే ఎవరన్నా కూడా అలవాటు పడి చేసేస్తూ ఉంటారు. ఒక ఫిజికల్ యాక్టివిటీ అలవాటు అయిపోతుంది. రోజు మెడిటేషన్ కూర్చుంటాను, కానీ మైండ్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మార్కెట్కి వెళ్ళొచ్చు. But I get used to sitting in meditation. What to do? So I won't stop meditation, right? I call it meditation, but I just go and sit. So going and sitting is not the same as meditation. Meditation has got to do with the mind calming down. But here I am sitting and then doing a lot more activity with mind when I sit there, right? So in fact, I might be sitting there and then thinking, why are these people? Don't these people have any sense? They're making more sounds actually when I am sitting here and meditating. And then don't they have it? So my mind is going on and on and on. So strange. And therefore, సెల్ఫ్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఇవన్నీ చేసి ఏం లాభం అని అడుగుతారండి. అంతేకాదు, స్వామి ఇంకొక స్టెప్ ముందరికి వెళ్తారండి. అనుష్ఠానం అంటున్నామా వీటిలన్నింటినీ? మరి చేప అనుష్ఠానం చేస్తుందా? ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది కదా, మరి అది నిత్యం స్నానం కదా. చూడండి స్వామి ఎంత ఇలాంటివే త్యాగరాజ స్వామి కూడా చాలా కీర్తనలలో అన్నారు. జపం చేస్తుంది కదా కొంగ, ఒంటి కాలు మీద నుంచి మరి జపం చేస్తుంది అయ్యా. అది దేనికోసం జపం చేస్తుంది? ధ్యానం చేస్తుంది. అది చేప కోసం ధ్యానం చేస్తుంది. కానీ కనబడే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఒక ఒంటి కాలు మీద కూర్చొని చూడండి ఎలా ఉంటుంది. కాబట్టి అటువంటివే స్వామి అంటున్నారు, చేప నీళ్లలోనే ఉంటుంది కదా, మరి అది ఏమన్నా స్నానం చేసే పుణ్యం, నదిలో స్నానం దానికి అటువంటి పుణ్యం వచ్చిందా? పాము ఉంటుంది చూడు, ఆ పాము ఎప్పుడు కూడా గాలినే భక్షిస్తూ ఉంటుంది. నువ్వేమంటున్నావు? ఈ గాలి భక్షించడము చాలా గొప్ప విషయము. వాయుభక్షణ అనేది ఒకటి ఉందండి. ఆ వాయుభక్షణ చేస్తూ మేము బతుకుతాము అని చెప్పుకునే కొంతమంది యోగులు వాళ్ళందరూ ఉంటారు. ఇంకేమి తినరు వాళ్ళు, వాయుభక్షణ. ధ్రువుడు కూడా భాగవతంలో చెప్పారు, ధ్రువుడు కూడా ఒక నెలంతా వాయుభక్షణ మాత్రమే చేసి తపస్సు చేశాడు అని చెప్తారు. అయితే ఈ వాయుభక్షణ చేసేదే గనక ఒకవేళ ఇఫ్ ఇట్ కెన్ గివ్ the liberation and then if it can mean అనుష్ఠానం, మరి పాము చేయట్లేదా అంటారు స్వామి. ఆర్ కొండ గుహల్లో ఉండడమే గనక, ఆ గుహల్లో ఉండడం, ఇళ్లల్లోనూ చాలా మంచి పరుపులు వాటిపైన పడుకోకుండా కరుకు నేలపైన పడుకోవడము, ఇటువంటివి చేస్తే అది అనుష్ఠానం అని అనుకుంటే గనక, మరి ఆ కొండల్లో మధ్యలో, రాళ్ల మధ్యలో ఎలుకలు లేవా అన్నారండి స్వామి. అది బయట కోసం వచ్చి ఏదో తినడానికి ఏముందా అని చూస్తూ ఉంటుంది. దానికి ఏమన్నారు ఇక్కడ స్వామి? ఒక చమత్కారము, ఒక రిడిక్యూల్ ఎందుకు చేస్తున్నారంటే అండి, మైండ్లెస్ గా ఒక యాక్టివిటీ టేకప్ చేయడము, అది చేయడం స్వామి ఈ విధంగా చెప్తున్నారండి. మైండ్లెస్ గా ఈ ప్రపంచం కోసం ఏదో సాధించాలి, ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఏదో అనుకుని. చూడండి, మనకి దీక్షలు తీసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు 40 మండలం రోజు దీక్షలు తీసుకుంటాం, డ్రెస్సులు మార్చుకుంటాము, చెప్పులు కూడా వేసుకోము. అంటే ఎవరిని ఇది అనడం కాదండి, మహానుభావం చక్కగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది గురించి చెప్తున్నాను నేను అంతే. ఇంకా వారు ఆ 40 రోజులు అసలు మొత్తం మీద వాళ్ళకి అంతకుముందు ఒక నాన్ వెజ్ తినకపోతే ముద్ద దిగదు, తాగకపోతే ముద్ద దిగదు, ఆల్కహాల్ ఎవ్రీ ఈవినింగ్ ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి అలవాట్లు. కానీ ఆ 40 రోజులు మాత్రం చాలా శుద్ధంగా ఉంటారు. వాళ్ళు వెళ్తారు, అక్కడ పని అయిపోతుంది, క్షేత్రానికి వెళ్తారు, పని అయిపోతుంది, వస్తూనే వైఫ్ కి ఫోన్ చేస్తారు. ఇక దిగుతారు, ఒక 2 గంటల్లో దిగుతారు వాళ్ళు ఊళ్ళో అనగానే వైఫ్ కి ఫోన్ చేస్తారు. చేసి ఇవి చేసి పెట్టు, ఆల్రెడీ నేను చాలా మిస్ అయ్యాను, అగో ఆ బ్రాండీ గిండి అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, అది తాగాలి, ఇట్లా అన్ని చెప్పి ఎంత 40 రోజుల్లో ఎంత మిస్ అయ్యారో అంతకన్నా ఎక్కువ వెంజన్స్ తో వీటి పైన పడతాం అన్నమాట. సో వాట్స్ ద పాయింట్? కెన్ వి కాల్ దిస్ అనుష్ఠానం? స్వామి ఈజ్ ఆస్కింగ్, కెన్ దిస్ బి కాల్డ్ అనుష్ఠానం? చూడండి, ఈ మేక ఉంటుంది, అపర్ణ అంటే అఫ్ కోర్స్ పార్వతి అనుకోండి. పర్ణాలు కూడా తినలేట్టు ఆవిడ. ఆ పర్ణాలు అక్కడ విన్నావు, పర్ణము అంటే లీఫ్, ఆకులు మాత్రమే తిని బతికిన. అట్లా ధ్రువుడు కూడా ఒక నెల అట్లాగే చేశాడండి. 4 నెలలు చేసిన ధ్యానంలో ఒక నెలంతా కేవలం ఆకులు మాత్రం తిని బతికాడు. కాబట్టి మేక ఎప్పుడు ఆకులే తింటూ ఉంటుందండి, మరి అటువంటివే తింటూ ఉంటుంది. మరి దానికి ఎంత పుణ్యం రావాలో, దానికి ఎంత అనుష్ఠానమో కదా అన్నారు స్వామి. ఇక ఈ బూది పూయడము, బూడిద పూసుకోవడము, డస్ట్ పూసుకోవడము, దుమ్ము పూసుకోవడానికి స్వామి అన్నారు. ఈ కుక్క చూడు, అది వెళ్ళి పొల్లుతుంది, అందులో ఒళ్ళంతా పూసుకుంటుంది. దానికి కేవలము అది నువ్వైతే ఇంకా పైన పూసుకుంటున్నావు, ఈ మొహం పైన, అది ఒళ్ళంతా పూసుకుంటుంది అయ్యా, దానికి అంతేది. మనం ఇప్పుడు కాశీ లేకపోతే ఈ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తే మనకి సాధువులు కనబడతారండి, ఒళ్ళంతా పూసుకుని ఉంటారు వాళ్ళు విభూది, భస్మం. శివుడు ఆ విధంగా పూసుకున్నాడని. కాబట్టి ఆ విధంగా అంటే వాళ్ళని ఏమన్నీ కాదండి, మహానుభావులు ఉన్నారు. కాకపోతే చెప్తున్నా, మనకి అందులో ఆ భావం అర్థం చేసుకోకుండా చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నారు స్వామి.
కుక్క దానికి ఏమన్నా వచ్చిందా, అది అనుష్ఠానం అవుతుందా? కాబట్టి ఇదంతా అనుష్ఠానమేనా? అనుష్ఠానం అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా అంటున్నారండి స్వామి. కాబట్టి వైదిక కర్మానుష్ఠానం అంటే మనం యాక్చువల్లీ వీ షుడ్ నో దట్ స్వామి ఈజ్ ఇండికేటింగ్ ఇండైరెక్ట్లీ టు నాట్ నెసెసర్లీ దీస్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ అండి. Today we should apply this to everything that we do, including our seva, our bhajan, our day-to-day work, our work at office, అన్నిటికీ ఇది అప్లై చేసుకోవాలి. Do we mean actually what we are doing? Do we mean what we are doing? Is our heart there in what we are doing? Is the whole thing అండి. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా అన్నారు స్వామి. కాబట్టి నిజమైన అనుష్ఠానం అంటే ఏమిటి అని స్వామి చెప్తున్నారండి. ఏమిటంటే త్రికరణ శుద్ధి. స్వామి చెప్పారు త్రికరణ శుద్ధి. ప్యూరిటీ ఆఫ్ అండ్ యూనిటీ మనలో ఎట్లా వస్తుందంటే అండి, థాట్, వర్డ్ అండ్ డీడ్, ఈ మూడిటి యందు ఒక కలయిక. చూడండి, ఆలోచన మనం ఒకటి చేస్తాం. when we do a thought, the thought, for example, right now I'm thinking that I should tell something right now. If I think that I should tell about this example, that is a thought in my mind right now. అది ఎట్లా ఆలోచన వచ్చిందో దాన్ని నేను వర్డ్ లోకి దింపగలిగితే, నౌ మై థాట్ అండ్ వర్డ్ ఆర్ ఇన్ కన్సోనెన్స్ అంటారు. దే ఆర్ అలైన్డ్, వాటి మధ్యలో గ్యాప్ లేదు. లోపల ఒకలాగా థాట్ ఉండి బయటికి నేను వర్డ్ వేరేగా తీసుకొచ్చానంటే నేనే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నానండి. అండ్ వేరే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను నమ్మింది చెప్పను. మీరు అల్టిమేట్లీ మీరు రెస్పాండ్ చేసినప్పుడు ఐ విల్ థింక్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ నో, బట్ హౌ కమ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పే విధానంలో సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఎందుకు? నేను అంటున్న మాటకి, నేను ఆలోచిస్తున్న ఆలోచనకి ఒక పొంతన లేదు, అలైన్మెంట్ లేదు, దేర్ ఇస్ నో కాన్ఫ్లూయెన్స్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన కమ్యూనికేషన్, చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఇది ఒక ప్రాక్టీస్, అందరం ఎందుకు ఆలోచించినట్టు ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాము? ఒక ఆలోచన పెట్టుకుని ఆలోచనలో లవ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మాటలో మాత్రము హార్ష్గా వస్తున్నాయి అనుకోండి, isn't there a problem in my word, the way I'm speaking? Definitely there is a problem. If నాకు లోపల చాలా ప్రేమ ఉందండి, బయటికి ఇట్లా మాట్లాడతానని అంటాం, అది నిజంగా అబద్ధమే కదండి. లోపల ప్రేమ ఉండి బయటికి ఆ విధంగా మాట్లాడుతుంటే there is definitely something wrong. I have to change my way of speaking. అంటే నా వర్డ్ ని కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నాకు ఆ యూనిటీ లేదు అక్కడ. ఎందుకు? ఆలోచనలో ప్యూరిటీ లేదు. ఆలోచనలో ప్యూరిటీ ఉంటే థాట్ కి వర్డ్ కి మధ్యలో యూనిటీ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యూరిటీ అండ్ యూనిటీ. తర్వాత మాట మాట్లాడతానండి, ఒకటి మాట్లాడతాను, ఇంకోటి చేస్తాను. అంటే నన్ను పొలిటీషియన్ అంటారండి. అప్పుడు పొలిటీషియన్స్ ఒకటి మాట్లాడతాను ఎప్పుడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు, ఇంకోటి చేస్తాను పవర్ వచ్చినప్పుడు. when I have the power, I will do whatever I want, because who's there to question me? కంచే చేను మేస్తే అని మనకు ఒక ప్రవర్బ్ ఉందండి. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని ఇంకొక సామెత ఉంది. రాజు అనుకోండి, వాడు ఎన్నిక దెబ్బలు కావాలంటే దెబ్బలు కొట్టించగలడు. ఏముందండి, వాడి చేతిలోనే సేవకులు ఉన్నారు. ఈ సేవకులు వాళ్ళనే కొట్టిస్తాడు. ఆ సేవకులతో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ తో చేయించినట్టు. ఇట్స్ ఆల్ బేసికలీ మిస్యూజ్ ఆఫ్ పవర్, అబ్యూజ్ ఆఫ్ పవర్, అంతే కదండి. కాబట్టి వర్డ్, ఒక మాట మాట్లాడడానికి, చెప్పిన దానికి, అందుకనే ఒక్క మాట, ఒక్క బాణము, ఒక పత్ని వ్రతుడే మనస అని చాగరాజస్వామి పొగిడారండి రాముని. వై వాజ్ రామ సచ్ ఏ గ్రేట్ స్టాల్వర్డ్ అమాంగ్ హ్యూమన్స్? ఆయన హ్యూమన్ లాగా అనుకుంటే, ఆయన అవతార పురుషులాగా అనుకోకపోయినా కూడా ఏది అనుకున్నాడో అది చెప్పాడు, ఏది చెప్పాడో అది చేశాడండి. అందుకని మనస్సేకం వచస్సేకం కర్మ ఏకం మహాత్మనః. మనస్సన్యం వచస్సన్యం కర్మాణ్యం దురాత్మనః. త్రికరణ శుద్ధి గురించి నిన్న మనం బ్రీఫ్ గా చెప్పుకున్నా కూడా ఈ రోజు కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నామండి. సరే, వర్డ్ కి డీడ్ కి మధ్యలో ఏ విధంగా చెప్తున్నాను? దీని మధ్యలో అడ్డొచ్చేది ఏంటండి? మాట మాట్లాడేదానికి, పని చేసేదానికి మధ్యలో అడ్డొచ్చేది ఏంటండి? నా వాసనలు. ఒకటి కష్టంగా ఉండడము, చెప్పడం సులభము, చేయడం కష్టము. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అంటే నేను కొంత శ్రమ పడాలి. శ్రమ పడ్డ ఎవరికి ఇష్టం ఉంటుందండి? కాబట్టి నన్ను నేను దాచుకుంటాను. నేను డిస్కౌంట్ చేయడానికి ఐ విల్ ట్రై టు కట్ కార్నర్స్. అందువల్ల తమస్సుని వదిలేస్తే వర్డ్ కి డీడ్ కి మధ్యలో నేను ఒక సమన్వయం చేయగలనండి. తమస్సుని వదిలేస్తే థాట్ కి వర్డ్ కి మధ్యలో నేను సమన్వయం చేయగలను. ఇక థాట్ కి డీడ్ కి మధ్యలో ఏముందో చూద్దామండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటే మరి ఒక ప్రతి రెండు కూడా వాటికి మధ్యలో రిలేషన్షిప్ ఉంది కదండి. థాట్ కి డీడ్ కి అంటే ఇక్కడ ఆలోచన పనికి ఇది ఉల్టా ఉంటుందండి. చేసిన పని
మరలా నా ఆలోచనని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? చూడండి, if I will go back to the example that I did. When I thought about that I should share a good idea. And right now there's a thought that Swami has prompted here. I should do my best within my capabilities to put it in the right words so that you understand. That is a tapassu, that is an anustanam that I am doing. If I'm able to convert my ideas into meaningful explanation to the people who are listening, then perhaps I'm able to do the anustanam called communication properly. And once I said something, now there is a binding for me to do like that again, isn't it? So when I try to do like that, what is it that will come in between? So let me just take one step back, sorry. What is it that will come in between my thought and word first? ఆలోచనకి చెప్పేదానికి మధ్యలో రజస్సు. ఎందుకంటే ఆలోచన మంచిదైనా కూడా నా రాజసికము, నా రెస్ట్లెస్నెస్ వల్ల, నా సెల్ఫిష్నెస్ వల్ల మాట మారిపోతుంది, హార్ష్గా వస్తుంది, లేకపోతే ఇంకో విధంగా వస్తుంది. సో రజస్ అక్కడ తీసేయాలి. వర్డ్కి డీడ్కి మధ్యలో తమస్సు, లేజినెస్, దాన్ని తీసేయాలి. When I remove both these things, now I am able to see that the way I am thinking, I am able to speak. The way I am speaking, I am able to do. అయిపోయిందే అంటే అవలేదు అంటారండి స్వామి. Very interesting. What he says is that now take inspiration from the way you have acted. And that is the relationship between deed and thought again. నీ యాక్ట్ని చూడు, అది కరెక్ట్గా నువ్వు అనుకున్నట్టు వచ్చిందే, నువ్వు ఏ ఆలోచన చేసావో అలాగే ఉందే. ఇప్పుడు అది దానికన్నా తక్కువ ఉంటే నీ ఆలోచనకి మళ్ళీ చెప్పు, ఏంటంటే ఈసారి సరిగ్గా చెయ్యాలి అని ఒక బలవంతం చేయి ఆలోచన. ఒకవేళ అట్లాగే ఉంటే శబాష్ మళ్ళీ చెయ్యి అని చెప్పు, రీట్రేట్ చేయి. ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మన యాక్షన్ నుంచి మనం. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్ అని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి. చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, బట్ హియర్ లైస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ అవర్ డైలీ లివింగ్. ఎందుకంటే అండి, ఆలోచన లేని సమయం ఉందా? కానీ ప్రతి సమయం లేకపోయినా కూడా మాట్లాడే సమయం ఎంత ఎక్కువ ఉందండి మనం మాట్లాడే సమయం. ఆ మాటల కన్నా కూడా యాక్ట్ చేస్తున్నది కూడా ఉంది కదండి ఎక్కువ సమయం. కాబట్టి ఈ మూడు తప్పించుకుని ఎవరన్నా ఉండగలుగుతున్నారా డైలీ లైఫ్ లో? సో వాట్ ఈజ్ ఏ డైలీ అనుష్ఠానం? మనము స్నానాలు, సంధ్యలు అవన్నీ చేయడం మంచిదే అండి, చేస్తూ ఉండొచ్చు. కాకపోతే నిత్య నైమిత్తిక కర్మ అని ఏమంటారో వాటి వల్లనే మనకి ఏదో మన అక్కడ చేసినప్పుడు 15 నిమిషాలు 30 నిమిషాలు ఒకలాగా ఉండి బయటకు వచ్చినప్పుడు మన నిజ స్వరూపాలు, మన విశ్వరూపాలు ధరిస్తే ఇట్ ఇస్ యూజ్లెస్ అండి, ఇట్ ఇస్ యూజ్లెస్. Instead, Swami is saying, when actually you have to do anustanam, you are doing your regular work, try to get the thought word did unity there in everything that you do. Amazing things can happen right now. Whether you do other anustanam or not, you need not bother. ఎంత బాగుందండి, ఎంతసేపు అన్నా మనం చెప్పుకోవచ్చు అనిపిస్తుంది దీంట్లో. సో నిజమైన క్రతువు అంటే ఏమిటి అని కూడా స్వామి చెప్తారండి. ఆ నిజమైన క్రతువు ఈజ్ లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఈక్వేషన్ ఫిట్స్ ఇన్ టు ఎందుకు ఇలా ఉండాలి? వై షుడ్ ఐ టేక్ కేర్, వై షుడ్ ఐ బి రెస్పాన్సిబుల్ ఫర్ మై థాట్, వర్డ్ అండ్ డీడ్, వై షుడ్ ఐ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ అనుకున్నప్పుడు స్వామి అంటున్నారండి, వీ షుడ్ డూ దట్ బికాస్ యూఆర్ డూయింగ్ ఏ యజ్ఞ. క్రతువు అంటే యజ్ఞం అండి. ఏమిటా యజ్ఞం అంటే, యాక్చువల్లీ వీ ఆల్ హ్యావ్ కమ్ హియర్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డూ యజ్ఞం. వాట్ ఈస్ దట్ యజ్ఞం? ఇట్ ఈస్ టు యూటిలైజ్ అవర్ పొటెన్షియల్, అవర్ స్ట్రెంగ్స్ టు హెల్ప్ ద వరల్డ్. హెల్ప్ అంటే టు డూ సేవ ఇన్ ద వరల్డ్. సమస్త లోకాసుకును. కాబట్టి దీనికోసం, కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. ఐ థింక్ వీఆర్ గెటింగ్ ఎ లిటిల్ గోయింగ్ వెరీ స్లో, కాబట్టి మిగతావి నేను ఫాస్ట్ గా చేసేస్తాను. భూతబలి. ఈ భూతబలిలో అండి స్వామి దీని గురించి సడన్ గా స్టార్ట్ చేశారు. భూతబలి అంటే మన యజ్ఞాలప్పుడు యజ్ఞం గురించి చేశారు కాబట్టి మరి ప్రతి యజ్ఞంలో భూతబలిలు ఇస్తారు కదయ్యా, అది సాక్రిఫైస్ అన్నారు. సాక్రిఫైస్ అంటే యానిమల్ సాక్రిఫైస్ అని ఒక మనకి నార్మల్ గా అట్లా చెప్తారండి. యానిమల్ సాక్రిఫైస్ ఏదో యజ్ఞం చేస్తున్నప్పుడు చేయడము, లేకపోతే ఇంకా కొన్ని తామసిక మతాలలో ఎద్దుల్ని ఇటువంటి వాటి అన్నిటిని సాక్రిఫైస్ చేయడం అనేది ఒక పద్ధతి ఉండేది, లేదా ఇప్పటికీ ఉందేమో ఎక్కడన్నా నాకు తెలియదు, కానీ అటువంటిది ఒక సాక్రిఫైస్. సరే, మీ మిగతా మతాల్లో కూడా అన్ని మతాల్లోనూ ఉన్నాయండి ఇటువంటి గొడవలు, ప్రాబ్లమ్స్. ఇది భూతబలి అని అనుకుంటున్నారు, ఆ మీటంగా చెప్తున్నారు. ఇది కాదు అంటారండి స్వామి. మరి నిజమైన భూతబలి ఏదైతే చెప్తారండి. బలి అంటే ట్యాక్స్ అంటారండి స్వామి. పన్ను కట్టడం అండి బలి అంటే. బలి ఇవ్వడం అంటే పన్ను కట్టడం. సో ఏది నేను మొట్టమొదటి ఏమన్నారు, నువ్వు ఫిజికల్ యజ్ఞం అనుకుంటే అక్కడికి మేకను ఎవరన్నా తీసుకెళ్లి ఫిజికల్ గా నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు.
ఆ విధంగా చెప్పడం ఒక సాంకేతికంగా చెప్పారు నాయన. నువ్వు నువ్వు దాన్ని ఎక్స్ట్రీమ్కి ఆలోచించేసి నిజంగా పట్టుకెళ్ళి ఒక మేకని సాక్రిఫైస్ చేయడము, ఆ మేక చేసావంటే కనుక నువ్వు ఆ కర్మని తలకి పెట్టుకుని నెక్స్ట్ జన్మలో నువ్వు మేక అవ్వాల్సి వస్తుంది, వాడు నిన్నుకు వస్తాడు. ఎందుకు వచ్చింది గొడవ ఇది? ఇటువంటివి పెట్టుకోకు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకో, గురువును ఉపయోగించు ఒకసారి. ఏమిటి అంటే నువ్వు భూతాలకి ఇచ్చే బలి. భూతాలంటే ఏంటండి? భూతాలంటే గోస్ట్లు, స్పిరిట్స్ అనుకోకూడదండి. భూతాలు అంటే పంచభూతాలు. మనం చెప్పుకున్నాను నేను. అవర్ బాడీస్ ఆర్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ద ఫండమెంటల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ హావ్ మేడ్ అప్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఆర్ భూతాలు, పంచభూతాలు. అవి తప్ప ఏం లేవు. సో పంచభూతాలకి మనం ఏమి ఇస్తున్నామండి? అవి మనకి ఇంత ఇస్తే, ఈ బాడీ ఇస్తే, ఈ అవకాశం ఇస్తే, ఇవన్నీ మనకి తెచ్చి పెడుతుంటే చూడండి, ఇప్పుడు ఒక విత్తనం మీరు మీరు మట్టిలో వేశారు. ఆ విత్తనం మీరు ఏమైనా తయారు చేశారా? చేయలేదు. ఆ విత్తనం వేసేశారు. వేసిన తర్వాత ఆ నీరు మీరు పోసారా? నీరు తయారు చేశారా? చేయలేదు. ఆ సూర్యరశ్మి మీరు తయారు చేశారా? చేయలేదు. మట్టి మీరు చేశారా? చేయలేదు. అందులోంచి మొక్క మీరు తెప్పించారా బయటికి? చేయలేదు. సరే, మొక్క వచ్చినప్పుడు కంచె కట్టారనుకోండి, అక్కడ ఇంకొచ్చి ఏమి తినకుండా ఉండాలి అని పెట్టారు, బానే ఉంది. ఎందుకంటే మిగతావి తింటే నేను తినలేను కదా అనే స్వార్థం ఇదండి మానవుది. అందుకని మనం దానికి కంచె కట్టుకున్నాం, మన స్వార్థం కోసం, బానే ఉంది. ఆ కంచె కట్టేసాం. దాని తర్వాత అది పెరుగుతుంది. పెరిగినప్పుడు దానికి పళ్ళు కాయలు వస్తాయి. ఆ కాయలు పళ్ళు వచ్చినప్పుడు పాళ్ళు కాయలు తింటున్నానండి. ఇప్పుడు చెప్పండి, నాకు ఈ పంచభూతాలే కదండి ఇదంతా తెచ్చిపెట్టింది, నా ఆకలి తీరుస్తున్నది. నేను చేసింది ఏముంది? దాన్ని కొంత డైవర్ట్ చేస్తున్నాను అటు ఇటుగా. కాబట్టి ఐఎమ్ రెగ్యులేటింగ్ ఆల్రెడీ ద రిసోర్సెస్ దట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు మీ బై గాడ్ యాజ్ 5 ఎలిమెంట్స్. నౌ డోంట్ యూ థింక్ వెన్ సంథింగ్ ఈస్ బీయింగ్ గివెన్ టు యూ, వీ హ్యావ్ టు పే బ్యాక్ సంథింగ్? దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్ అని ఎవరో అన్నారు. సో అందుకని భూతాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ప్రపంచంలో, ఈ జీవితంలో ఉన్న దానికి బలి అందరం కట్టాలి. జస్ట్ యాజ్ వాటర్ ఉపయోగించుకుంటే వాటర్ ట్యాక్స్ కడతామండి. ప్రాపర్టీ, మనం ఇల్లు కట్టుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడతాము. ఒకటే కాదు, 2-3 సార్లు కూడా కట్టాల్సి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నట్టు. ఏమన్నా మీరు కొన్నారంటే దానిపైన సేల్స్ ట్యాక్స్ కట్టాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్, జీతం వస్తే మీరు మీ శాలరీ మీకు వచ్చిందని మీరు బాగా ఆనందపడే లోపల అందులోంచి ట్యాక్స్ కట్టేసేయాలి, ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత అంతేకాకుండా మీరు ఏమైనా సర్వీసెస్ ఎవరికైనా ఇచ్చారంటే, మీరు సర్వీసెస్ తీసుకున్నారంటే సర్వీస్ ట్యాక్స్ కట్టాలి దానికి. ఇంకా మీరు ఏమన్నా మిగతావి టెలిఫోన్లు ఇటువంటివన్నీ వాడుకుంటే, ఇంటర్నెట్లు వాడుకున్నారంటే వాటికి బిల్లులు కట్టుకోవాలి. ఇవన్నీ కట్టాలి కదండి. కట్టకుండా ఈ సదుపాయాలన్నీ మీకు కలుగుతున్నాయా ఈ సంఘంలో అని అడుగుతున్నారు స్వామి. దొరకట్లేదు కదండి. మరి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారయ్యా? ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ హ్యావ్ కమ్ అండ్ దెన్ యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ సో మచ్, యు ఆర్ హ్యావింగ్ ఏ 80-90 year life, enjoying all this, and you don't even know how, even if food is ingested into your body, how to digest it also we don't know. Digestion somebody is taking care of, food something somebody is providing, and it is going inside, but I seem to be the happier one thinking that I ate good food. What a strange thing. So don't you think that there is something you need to pay back to this nature అని క్వశ్చన్ అడుగుతున్నారండి స్వామి. కాబట్టి భూతబలు అట్లా అండర్స్టాండ్ చేసుకోవయ్యా. నౌ స్వామి అన్నారు, ఇంకా నీకు డీప్ గా కావాలంటే చెప్తాను చూడు. లెట్ us టేక్ సివరేజ్ అన్నారు స్వామి. ఈ డ్రైనేజ్ అండి. మన ఇంట్లో ఈ మలమూత్రాలు విసర్జించినప్పుడు విసర్జించిన ఈ మురికి వాటర్ ఇవన్నీ వచ్చాయనుకోండి, వీటిలన్నింటిని విసర్జించడానికి ఏం చేస్తున్నాం మనము? ఇక్కడి నుంచి డ్రైనేజ్ పైప్ తీసుకుని ఆ రోడ్ లోంచి మెయిన్ పైప్స్ కి కలిగించి వీళ్ళు ఎక్కడికో దూరంగా తీసుకెళ్లి అక్కడ మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ చేసేసి సరిగ్గా దాన్ని రీసైకిల్ చేయడము, ఏదో చేయడము, ఇవన్నీ చేస్తున్నారంటే ఇవన్నీ కలిగించడానికి ఒట్టిగా అయిపోతాయండి, డబ్బులు పెట్టరు. ఇవన్నీ చేయాలంటే దానికి పనివాళ్ళు, ఈ పైపులు వేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి చూసుకునే వాళ్ళు, సరిగ్గా రెగ్యులేట్ చేసి నిండిపోతుంటే దాన్ని తీసేవాళ్ళు, మరి ఇదంతా పని చేస్తూ ఉండేవాళ్ళంటే వాళ్ళకి మనందరికీ ముక్కులు మూసుకుని వెళ్ళిపోతాం మనం. ఆ పని చేయాల్సిన దిగి పని చేయాల్సిన వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరూ చేయాలి అంటే నౌ సంబడీ హ్యాస్ సమ్ డిపార్ట్మెంట్ కాల్డ్ మున్సిపాలిటీ హ్యాస్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ అండ్ మేనేజ్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ దే హ్యావ్ టు డూ దట్, నౌ డోంట్ వి హ్యావ్ టు దేర్ ఫోర్ పే మున్సిపల్ ట్యాక్స్? అండర్స్టాండ్ దిస్ అంటారండి స్వామి. కాబట్టి అట్లాగే నీకు ఎప్పుడైతే నీలో చెడు గుణాలు, నీలో స్ట్రెస్, నీలో ఈవిల్ క్వాలిటీస్ ఇటువంటివన్నీ ఉండి వాటిని తీసేయాలి అని నువ్వు స్ట్రెస్ తట్టుకోలేక భగవంతుడిని ప్రార్థించుకుంటున్నావో, అవి నిన్ను ఎప్పటికప్పుడు వాటిని తీసేసి నీకు ఒక శాంతియుతంగా నేను చేయడానికి, పీస్ఫుల్ గా చేయడానికి కొంత ట్యాక్స్ కట్టాలి కదా నాయన అంటున్నాను. Just as you don't want to keep the drainage and wastewater in your own home because your home will start stinking, you don't want to keep all this restlessness and then useless thoughts and then all the waste products we create in our thinking in your body. You want to let it off. Now, in order to let it off, do you think it is going to happen free? You have to pay a price. Adi bhutali annarandi swami.
అందుకని ఏమిటి భూత బలి అంటే త్యాగము అన్నారు. సో వాట్ ఈస్ ద బలి దట్ యు అండ్ ఐ పే? అందువల్ల సేవ చేయాలి, అందువల్ల త్యాగం చేయాలి, మనకే కావాలి అని కోరుకునేది కాదు. సో ఈ త్యాగబుద్ధి ఎలా పెంచుకుంటారు అంటే స్వామి అన్నారండి, భగవంతుడు అంతర్యామిగా మనలో లోపల ఉన్నాడయ్యా. ఆయన ఆలయంలోకి లోపల వెళ్లే ముందర ఈ ఆలయానికి ద్వారపాలకులాగా ఇద్దరున్నారు, వాళ్ళు శమధమ అన్న రెండు క్వాలిటీస్ అండి. ఇది చూడండి, జయ విజయుల్లాగా లోపలికి గర్భగుడిలోకి వెళ్లే ముందర అటు ఇటు ఉంటారు. ఈ ఇద్దరు ఎవరండి అసలు? శమధమాలు అంటే షట్ సంపత్తి అని మనకి సాధనా మార్గంలో చెప్తారు. సాధన చతుష్టయం ఉన్న దాంట్లో షట్ సంపత్తి అన్నది ఉన్నాయి. శమధమ, ఉపరతి, తితీక్ష ఇటువంటి చెప్తారు. ఈ శమం అంటే ఏమిటంటే మెయిన్ గా కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ సెన్సెస్. మన లోపల ఉన్న సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకుంటే అది శమము అంటారండి. బయట ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దమము అంటారండి. శమధమ అవి రెండు చేసుకుంటే గనక మనకి అంటే ఆ ఇటుప ముందర ఉన్న ద్వారపాలకుల్ని మంచి చేసుకుంటే, చూడండి ద్వారపాలకులు ఎటువంటి వాళ్ళు అంటే జయ విజయులు ఆ సనకసనందాదుల్ని ఆపేశారు వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడానికి. అఫ్ కోర్స్ వాళ్ళకి శాపం పెట్టారనుకోండి వాళ్ళు, ఎందుకంటే ఎవరిని ఆపాలో తెలియలేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళని ఆపారు పాపం. ఆ విధంగా జరగాల్సింది ఉంది. అయితే ఈ ద్వారపాలకులు తొందరగా లోపలికి వెళ్ళివ్వరండి, వాళ్ళని మంచి చేసుకోవాలి. ఎలా మంచి చేసుకోవాలంటే స్వామి అన్నారు, ఆ అంతర్యామి అనుగ్రహం మీకు కావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ ద గ్రేస్ ఆఫ్ యువర్ ఇన్నర్ లార్డ్, ద లార్డ్ హూస్ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ హ్యావ్ టు ఫాలో టూ థింగ్స్ కాల్డ్ శమ అండ్ ధమ. అంటే యూ హ్యావ్ టు do a little bit of exercise in terms of controlling your senses. Without control of senses, you cannot expect to go inside yourself. That's what Swami is saying. సో ఫస్ట్ స్టెప్ ఇన్ సాధన ఏమంటున్నారంటే స్వామి అన్నారండి, ఇది మెయిన్ థింగ్. ఇవాళకి ఇది ఒకటి మెయిన్ థింగ్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఏమంటున్నారంటే, నీ సెన్సెస్ ఏమో దాన్ని మనస్సు చేతిలో పెట్టామనుకోనైనా, నీ మనస్సు అక్కడ నీ మనిషిని కనుక మనస్సు అనుకుంటే గొడవ పడతామండి. ఎందుకంటే ఈ మనస్సు చంచలంగా ఉంటుంది, వీడే చంచలంగా ఉంటే ఇవి ఇంకెంత చంచలైపోతాయండి. ఇవి సెన్స్ ఆర్గన్స్ 5 గుర్రాలు, ఈ కన్ను, ముక్కు, చెవులు, ఈ విధంగా టచ్, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి ఇవి ఈ నాలుక, ఇవన్నీ ఎప్పటికప్పుడు అన్ని కావాలి అని కోరుకుంటూ తినాలని తాగాలని అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మనస్సు ఉందనుకోండి, ఇంకేమన్నా ఉందా? దొంగకి దొంగ తోడైనట్టు, లేకపోతే గుడ్డివాడిని తీసుకెళ్ళినట్టు ఉంటుందండి. ఈ రెండు కలిపి వెళ్ళి ఆ రథాన్ని ఎక్కడో కూల్చేస్తాయి. కాబట్టి స్వామి ఏమంటున్నారు, కఠోపనిషత్తులో కూడా చెప్పబడిందండి. అదే విధంగా భగవద్గీతలో కూడా చెప్పబడింది. చాలా గొప్ప ఎనాలజీ, చాలా గొప్ప ఉపమానము, చాలా గొప్ప ఒక మెటఫర్ అన్నమాట. ఏంటంటే, ఇది బుద్ధిని ఇక్కడ కూర్చోపెట్టు, బుద్ధికి అందజేయి. అంటే మనం చేసే కర్మ ఏదన్నా కూడా బుద్ధి చేతిలో ఇవి ఉండాలి. కాబట్టి ఈ చేతిలో అంటే ఇవి ఈ రథాలని ఈ అశ్వాలని పట్టుకుని కంట్రోల్ చేసేది మనస్సు. ఈ మనస్సు ఈ తాళ్లలాగా ఉండాలండి. ఈ తాళ్ళు ఏవైతే కట్టారో ఇవేమో బుద్ధి చేతిలో ఉండాలి. కాబట్టి మనస్సు ఉండవలసిందే, ఆ మనస్సే ప్రేరేపిస్తుంది. కానీ ఇది ఏటు ప్రేరేపించినా కొంచెం పక్కకి వెళ్తున్నాడు అనుకుంటే ఈ బుద్ధి వెనకాలకి లాగాలి మళ్ళీ చేతిలో పట్టుకుని. కాబట్టి బుద్ధి ఎప్పుడు మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉండాలి. అదే బుద్ధి. నిన్న మనం ఒక పాటతో శురు చేసుకున్నాం, మీకు గుర్తుంటే గనక, మనసా ఎటు లోతునే. ఎవరు చెప్తున్నారండి? బుద్ధి చెప్తోంది మనస్సుకి, నా మనవిని చేకొనవే. బుద్ధి మనసు ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడండి. ఆయన మనస్సుకి నా మనవిని చేకొనవే, మనసా ఎటు లోతునే అని గుణవిహీన అని తిడుతున్నాడండి. అని దినకరకుల భూషణునని దీనుడవై భజన చేసి ఒక్క దినము గడుపుమన్న నీవు వినవదేల గుణవిహీన. మనస్సుని గుణవిహీన అని తిడుతున్నాడు. అంతేకాకుండా కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి కలసిమెలసి తిరుగుచు మరి కాలము గడపకనే సులభముగా కడతేరను సూచనలను తెలియజేయు ఇలను త్యాగరాజు మాట. అంటే ఇక్కడ త్యాగరాజు అంటే బుద్ధి అని అనుకోవాలండి. ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన అని ఈ విధంగా తిట్టాడండి. సో ఫస్ట్ స్టెప్ ఇన్ సాధన, ఫస్ట్ వండర్ఫుల్ స్టెప్ స్వామి ఏమన్నారంటే, బుద్ధికి కంట్రోల్ ఇవ్వు అన్నారు. మనస్సు స్టీరింగ్ లాంటిది అన్నారండి స్వామి. అందుకని స్టీరింగ్ వదిలేశారనుకోండి, ఇప్పుడు అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో గూగుల్ కార్స్ అని వస్తాయంటున్నారు, అందులో డ్రైవర్లెస్ కార్స్ అంటున్నారండి. డ్రైవర్ లేకపోయినా కూడా వెళ్ళిపోతుందని. ఏమో మరి డ్రైవర్లెస్ కార్ అని ఉంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అందులో పెట్టారని, మన మనస్సులకు కూడా అటువంటి ఒక ఇంటెలిజెన్స్ బుద్ధి ఆటోమేటిక్ గా పెట్టేస్తే బుద్ధి కంట్రోల్ చేయగలదు. లేకపోతే బుద్ధి కూర్చోవాలి డ్రైవర్ పొజిషన్ లో, కూర్చున్నప్పుడు మాత్రమే ఆ స్టీరింగ్ అక్కడ లేడనుకోండి, అక్కడ కారు ఇట్లా వెళ్ళిపోతుంది అనుకోండి రోడ్డు పైన, అందులో డ్రైవర్ కనబడలేదనుకోండి, ఎవరన్నా దాని దారిలోకి రావడానికి ప్రయత్నిస్తారా? మరి ఈ రోజుల్లో మనము ఆ బుద్ధిని ఉపయోగించకుండా మనుషుల దగ్గర వెళ్ళిపోతున్నాము, తిట్టేస్తున్నాము, వాగుతున్నాము, అన్ని చేస్తున్నామండి, మాట్లాడుతున్నాము. ఎంత భయపడాలండి జనం, ఎంత యాక్సిడెంట్స్ అయిపోతాయి. కాబట్టి మైండ్ ఈజ్ లైక్ స్టీరింగ్ అన్నారు స్వామి. రెండోది మైండ్ ఈజ్ లైక్ కెమెరా అన్నారండి.
ఈ కెమెరా ఎందుకన్నారండి? స్వామి అన్నారు, ఈ కెమెరాకి ఏం తెలుసు నాయన, అది ఒక మంచి పువ్వులు సువాసన విదర్జల్లే గులాబీ పూల వైపు చూపెట్టి, అది ఆ గార్డెన్ లో వాటి వైపు చూపెట్టి ఫోటో తీస్తే ఆ ఫోటో తీస్తుంది. ఇటువైపు ఒక చెత్త కుండి ఉంది, అక్కడంతా చండాలంగా వాసన వేస్తుంది, దానికి చూపెడతావు, దాన్ని అటువైపు ఫోటో తీస్తే ఆ ఫోటో తీస్తుంది. ద లెన్స్, కెమెరా లెన్స్ డజంట్ టెల్ us that no, that is not what I don't like. I don't like those that bad smell, and then so I won't take the photograph అందండి. అది ఫెయిత్ఫుల్ గా ఎటు తిప్పితే అటు చేస్తుంది. ఇప్పుడు తిప్పేది ఎవరు? ఎటువైపు కావాలనుకుంటే అటువైపు తిప్పేది ఎవరు? తిప్పేవాడు లేకపోతే అది ఒక దేనికి అలవాటు పడిపోతే అదే తీస్తూ ఉంటుందండి ఫోటోలు. ఈ రోజుల్లో మనం ఏం ఇన్పుట్స్ తీసుకుంటున్నాము మన బుర్రలోకి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? చెత్తకుండి నుంచి వస్తున్నాయా, లేక మంచి గార్డెన్ లోంచి వస్తున్నాయా, సువాసన వెదజల్లుతున్నాయా, దుర్వాసన వెదజల్లుతున్నాయా, ఓవరాల్ ఎటువంటి వాసనలు నాలో నింపుతున్నాయి? ఎవరు డిసైడ్ చేయాలండి? ఈ కెమెరా వెనకాల దాన్ని ఫోకస్ చేసేవాడు డిసైడ్ చేయాలి. అండ్ దట్ ఫోకసింగ్ ఫిల్ అగైన్ ఈజ్ ఇంటెలెక్ట్. ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. ఇంటెలిజెన్స్ అంటే తెలివి అనేది కూడా తప్పు వర్డ్, క్లెవర్నెస్ అంటాను చూడది. ఇంటెలెక్ట్ అంటే బుద్ధి. ఈ రెండు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇంటెలెక్ట్ అని ఉపయోగించాలి మనం ఈ పరిభాషలో. ఇంటెలిజెన్స్ అనకూడదండి. ఇంటెలిజెన్స్ చాలా ఉంది ప్రపంచంలో ఈ రోజుల్లో. ఒకళ్ళ వెనకాల గోతులు ఎట్లా తీయాలి అన్న ఇంటెలిజెన్స్ ఇది. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ కాదండి మనకు కావాల్సింది. స్వార్థపూరితమైన ఇంటెలిజెన్స్ అది అవసరం లేదు. ఇంటెలెక్ట్ అంటే బుద్ధి. మనస్సుకి బుద్ధికి ఆ విధంగా స్వామి లింక్ పెట్టారండి. కాబట్టి ఇది చెయ్యకపోతే స్వామి అన్నారు, ఐస్ ఆర్ యూజ్లెస్ వెన్ ద మైండ్ ఈస్ బ్లైండ్. మనస్సే కనుక బ్లైండ్ ఉంటే చూడండి, ఐస్ ఆర్ యూజ్లెస్. ధృతరాష్ట్రుడు తన కొడుకును అక్కడ పెట్టుకుని ఆ కొడుకుతో రాజ్యం ఏలాలనుకున్నాడండి. ఆ కొడుకు ద్వారా తాను పొందలేంది పొందాలనుకున్నాడు. ఎంత పిచ్చివాడు వాడు, గుడ్డివాడు. ఆ మైండ్ వాడు అందుకని ఆ ముందర వాడు సరిగ్గా చెప్పలేకపోయాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి దుర్యోధనుడు కూడా అలా తయారయ్యాడు అనమాట. అది చెప్తున్నాను. ఇది చెప్పండి స్వామి, రెండు ఉన్నాయి అంటే నేను కంప్లీట్ చేసేస్తున్నానండి ఏమనుకోకపోతే. ఎందుకంటే మళ్ళీ ఇంకో చాప్టర్ రేపు. ఐ డోంట్ వాంట్ టు డూ ఏ క్యారీ ఫార్వర్డ్. ఇప్పటికే నేను చాలా సూపర్ఫిషియల్ గా ఈ సెషన్ లో ఈ చాప్టర్ వెళ్ళిపోతున్నాను. స్వామి మన్నించాలి. మనం కొన్ని విషయాలు స్కిప్ చేస్తున్నాము కాబట్టి అందరినీ కూడా చదవమని. ఇది అపేక్ష ఉపేక్ష గురించి రెండు చెప్పారండి స్వామి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి, తెలుసుకోవాలి. అపేక్ష అంటే ఏమిటి అంటే దేని గురించి ఒక అటాచ్మెంట్ కలిగి ఉండడం, అది ముంచుతుంది. అంటే ఉపేక్ష తేలుస్తుంది అన్నారండి. ఇది సొరకాయతో పోలించారు. ఒక మంచి సొరకాయ తీసుకుంటే అది అపేక్ష లాంటిది. అది నీళ్ళలో వేస్తే మునిగిపోతుందండి. ఆ సొరకాయని మీరు 1 సంవత్సరం పాటు ఎండబెట్టండి, ఆ సొరకాయ ఏమైపోతుంది? ఇప్పుడు అదే సొరకాయ తేలుతుంది నీళ్లలో. అంటే ఉపేక్ష అనేది ఎండిన తత్వము. అంటే ఆ డిజైర్స్ కనుక ఎండిపోతే మనలో ఆ ఉపేక్షలా తయారవుతుందండి. ఆ డిజైర్స్ ఇంకా ఫ్రెష్ గా ఉంటే, మనకి ఫ్రెష్ ఫ్రమ్ ద ఫ్రెష్ మార్కెట్ అలా ఉందనుకోండి, అది అపేక్ష ముంచేస్తుంది అని స్వామి చెప్పారు. ఇది ఇంపార్టెంట్ తీసుకొని చెప్పారు. ఇంకా మనిషి ఆ డిజైర్స్ వల్ల ఎట్లా మునిగిపోతాడు అనే విషయం కూడా ఇప్పుడు ఈ చాప్టర్ లో స్వామి చెప్పారు. డౌన్ఫాల్ ఎలా అవుతుంది అని స్వామి అన్నారు. మొదట్లో బాగానే ఉంటాడు, వాడికి 2 కాళ్ళు ఉంటాయి. ఇంకా డిజైర్స్ పెంచుకుంటాడు, 4 కాళ్ళతో బయలుదేరతాడు, ఇంకా 4 కాళ్ళు వస్తాయి వాడికి. తర్వాత 6 కాళ్ళు తయారవుతాయి వాడికి, అదొక ఇన్సెక్ట్ లాగా తయారవుతాడు వాడు. దాని తర్వాత 8 కాళ్ళు వస్తాయి, ఇంకో ఆక్టోపస్ లాగా తయారవుతాడు. తర్వాత ఇంకా చూడు ఎన్ని డిజైర్స్ అంటే, ఎన్ని కాళ్ళు పెట్టుకుంటాడంటే వాడు రోకలి బండలాగా తయారయ్యి వాడి మోషన్ కూడా అట్లా ఉంటుంది, ఇన్సెక్ట్ అయిపోతాడు. ఇది ఎందుకయ్యా ఇంత కారణం ఎందుకైందంటే డిజైర్స్ వల్లే కదా. డిజైర్స్ వచ్చి ఎలా పెరిగిపోతాయో మల్టిప్లై అవుతాయో చెప్పలేం, కాబట్టి హ్యావ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్వామి మళ్ళా చెప్తున్నారండి. మల్టిప్లై అండ్ మేక్ యూ ఎర్త్ బౌండ్ అని చెప్తున్నారండి. Man's many desires are like the small metal coins he carries around in his pocket. The more he has, the more they weigh him down. స్వామి అన్నారండి, నువ్వు 100 రూపాయలకి అన్ని పైసలు, 1 రూపాయి పైసలు చేసుకుని నీ జేబులో పెట్టుకోవాలండి. ఎంత బరువు, నీ పేస్ ని ఆపేస్తాయి. అదే భగవంతుడికి ఇచ్చేసి ఆయన ఇస్తే ఆయన 100 రూపాయలకు నోట్ ఇస్తాడు నీకు. ఆయన ఏమి తన దగ్గర ఉంచుకోడు. భగవంతుడికి ఇవ్వడం అంటే ఆ 100 రూపాయల నోట్ ఎటువంటిదండి? చిన్న చిన్న డిజైర్స్ మనకి ఎన్ని చిన్న అంటే ఇది తినాలి, తాగాలి లాంటివి మనం భగవంతుడికి అవన్నీ తీసేసి కాయిన్స్ లో ఇచ్చేస్తే ఆయన ఒక 100 రూపాయల నోటు, అది బ్రహ్మానందం, ఆత్మానందం ఆయన ఇస్తాటండి. అది జేబులో పెట్టుకునేసరికి మనకు ఒకటే ఎంత తేలిగ్గా ఉంటుంది. అసలు మన ప్రయాణం చాలా చురుగ్గా సాగిపోతుంది అని చెప్పారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ పైన మనము స్వామి ఏమన్నారంటే అండి, ఒకటి నువ్వు నీ సంగతే కాకుండా సంఘం సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలయ్యా. నీకు ఎనర్జీ ఒకటి ఉంది, అలాగే ఫుడ్, మనీ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేవి కాదు, ప్రపంచంలోనే తక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కన్జర్వ్ చెయ్యి సరిగ్గా, దాన్ని వేస్ట్ చెయ్యొద్దు. డూ నాట్ వేస్ట్.
వేస్ట్ చేయడం అలవాటు అయితే కనుక మళ్ళీ అది తిరిగి రాదు, నీకు మళ్ళీ వేస్ట్ ఆపర్చునిటీ అయిపోతుంది అని స్వామి ఎందుకో దక్షత గురించి కూడా చెప్పారండి. మొదట్లో చెప్పారు దక్షత గురించి, అంటే టాలెంట్, ఒక డిజర్వ్డ్నెస్ ఉండడము. స్వామి దక్ష యజ్ఞం గురించి ఇక్కడ కథ చెప్పారు, అది మీరు చదవచ్చు, అందరికీ తెలిసిన కథే కాబట్టి నేను ఇక్కడ చెప్పను. అయితే ఒక మాట ఇక్కడ ఏం చెప్పారంటే, దక్షత మనలో ఉంది, కాకపోతే శివుడు నావాడు నాకు బంధువు అవుతాడు, ఆయన నా అల్లుడు అవుతాడు అని దక్షుడికి తెలుసు, ఆ ప్రజాపతికి. కానీ వాడు ఎట్లా చూశాడండి ఆ దక్షుడు, తనలో ఉన్న అహంకారం వల్ల ఆ శివుని సరిగ్గా చూడలేదు. ఆ సతి అంటే బ్రహ్మజ్ఞానము, ఆ బ్రహ్మజ్ఞానము ఈ దక్షుడికే పుట్టింది. అంటే ఆ దక్షుడు, ప్రతి ఒక్కడికి మానవుడికి అహంకారం వచ్చేసింది కానివ్వండి, మనకి బ్రహ్మజ్ఞానం ఉండవలసిందే. ఆ సతి మాత్రము శివుణ్ణే కోరుకుంది, అంటే పరమాత్మని కోరుకుంది. అయితే ఆ పరమాత్మని కోరుకున్న సతిని చులకన చేశాడు ఈ దక్షుడు. అంటే భగవంతుడిని కోరుకునే తత్వాన్ని చులకన చేసుకుని ఇంకా వేరే వాటికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి దక్ష యజ్ఞం జరిగింది. ఆ శివుడు ఆగ్రహించేసరికి తలపోగొట్టుకున్నాడండి. ఎందుకంటే తలపోగొట్టుకోవడంలో అర్థం అంటే తలయే అహంకారానికి చిహ్నం. ఈ గర్వ భరా మస్తక్ మేరా అని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ గర్వ భరా మస్తక్ తీసేసాడండి ఆ దక్షుడికి. తీసేసి ఆయన ఒక మేక తల పెట్టాడండి. మేక అంటే ఒక మైల్డ్ యానిమల్ అని చెప్పడం అనమాట. మేక తల పెట్టాడు. అప్పటి నుంచి దక్షుడికి మేక తల ఉందని చెప్తారు. దక్షయజ్ఞ స్వాముడు గుర్తు చేసి, కాబట్టి టాలెంట్ ఉండడం ఒకటే కాదురా, అహంకారం మాత్రం పెట్టుకోవద్దు, నీ పరమాత్మని దూరం చేసుకునే విధంగా నువ్వు తెలివి ఉపయోగించుకోవద్దు, అది నీకు మంచిది కాదు అని మనస్సు అటువంటి పనులు చేస్తుంది అని చెప్తున్నారండి. ఇక్కడ అహంకారం మనస్సు ఒకటే తీసుకోవాలి. నువ్వు ప్రపంచాన్ని మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అంటే మన మనస్సు ఏ విధంగా చెప్తుంటే అది. గాఢ నిద్రలో మనస్సు లేనందువల్ల జగత్తు లేదు అన్నారండి. మనకి ఎవరికన్నా గాఢ నిద్ర అంటే సుషుప్తి అండి, అంటే స్వప్నం కూడా కాదు. డ్రీమ్ అయిపోయిన తర్వాత మనం గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నా తెలుసా అండి ఏం జరిగిందో? పొద్దున్న లేస్తాము, పడుకున్నాను అని చెప్తాం అంతే. కాబట్టి గాఢ నిద్రలో ఎవరికి తెలియదు అంటే మనస్సు లేదు కాబట్టి. నాకు టైం కూడా తెలియదు, టైము తెలియదు, మనస్సు లేదు అక్కడ. అందుకని ఆ గాఢ నిద్రలో ఆటోమేటిక్ గా అయిపోతుంది, నేనేం చేయట్లేదండి నా మనస్సు వెళ్ళిపోవడానికి. ఆ నిద్రలో కాక నిత్యానందంలో మనస్సు లీనమైనప్పుడు మనోలయం అన్నారంటే అర్థం ఏంటంటే అండి, నువ్వు మేలుకున్నప్పుడే, అది 4వ స్థితి అంటారండి, తురీయం అంటుంది వేదాంతము. ఆ 4వ స్థితి ఏమిటంటే, మేలుకునున్నా కూడా, స్వప్నంలో ఉన్నా కూడా, అన్నిట్లో కూడా మూడిట్లో ఉన్నది ఒక స్థితి ఉందయ్యా. అదేమిటంటే నువ్వు మేలుకునే ఉన్నావు, ఎప్పుడు నువ్వు ఆ విధంగా ఉన్నావు, దానితో నువ్వు ఐక్యం అవుతే గనక నిత్యానందం నీకు వస్తుంది అని స్వామి ఇంకో మాట మనకి చెప్పారండి. కాబట్టి నిద్రపోయినప్పుడు కూడా నిద్రా సమాధి స్థితి అంటారు. కాబట్టి మనం నిద్రపోయే ముందర మనము స్వామికి కరచరణ కృతం వాక్కాయజం కర్మజంవా శ్రవణనయన జంవా అని చెప్పుకుని మనం ఆ శ్లోకం చెప్పుకుని పడుకుంటామని, పడుకునేప్పుడు స్వామిని ఆవాహన చేసుకుని మనము, స్వామి ఈ రోజు ప్రయత్నించాను, నాకు నా తత్వం తెలిసిందో తెలియలేదో కానీ నేను ఇప్పుడు మీ ఒడిలోకి మళ్ళీ వచ్చేస్తున్నాను, నిద్రపోతున్నాను. కాబట్టి నిద్రపోతున్నప్పుడు అక్కడన్నా నన్ను నేను తెలుసుకునేట్టు మీరు చెయ్యండి స్వామి అని ఒక భావన చేసి పడుకున్నప్పుడు తప్పకుండా చక్కగా నిద్ర పడుతుంది. రిలాక్సేషన్ మెంటల్లీ ఫిజికల్లీ కూడా ఎక్కువ వస్తుందని స్వామి చెప్తారండి. అందుకని ఇంకోటి ఈజియెస్ట్ ప్రాక్టీస్ అని స్వామి చెప్పారండి, సర్వకర్మ. ఇవన్నీ కాదండి స్వామి, మనకి జ్ఞానం అంతా పట్టదు, ఏం చేయమంటారంటే, ఒకసారి నువ్వు ఏం చేయాలంటే పరులు కాదయ్యా పరమాత్ముడేనయ్యా అని చూడు, సర్వకర్మ భగవత్ప్రీతి. అది నిన్న చెప్పిన మాట్లాడండి స్వామి మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే మనస్సు గురించి ఎన్నో విధాలుగా చెప్తున్నప్పుడు కొన్ని చెప్తున్నప్పుడు ఇది కష్టం అని మనం అనిపిస్తే మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి స్వామి మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఐ విల్ టెల్ యూ అన్ ఈజియెస్ట్ ప్రాక్టీస్, ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్స్ వర్క్, కన్వర్ట్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్స్ వర్క్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, అండ్ దెన్ కన్వర్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఈ విధంగా కూడా చెప్తున్నారండి స్వామి. ఇప్పుడు అంతర్దృష్టి ఉంటే గృహ యజమాని, బాహ్య దృష్టి వల్ల గృహ పరిచారకుడు అన్నారండి స్వామి. మన ఇంటికి మనం యజమాని అవదలుచుకున్నామా, పరిచారకుడు అవదలుచుకున్నామా? చూడండి, మన ఇంట్లో సర్వెంట్ కనుక మన ఇంట్లో యజమాని లాగా వేషం వేసుకుని, మనమేమో సర్వెంట్ లాగా వేషం వేసుకుని ఉన్నప్పుడు ఏం బాగుంటుందని, ఏం బాగుండదు, ఎవరినో వచ్చి చూసినప్పుడు బాగుండదు. కాబట్టి ఈరోజు అదే అవుతుంది. మనస్సు యజమాని లాగా ఇష్టం ఉన్నట్టు చేస్తోంది, మనస్సు యాక్చువల్లీ పరిచారకుడు. మనం యజమాని ఎవరైతే ఉన్నామో మన బుద్ధి అదంతా ఆ మనస్సుకి మణిగి ఉంటున్నాం. మనం సరే ఏం చేయగలం, ఇంతకన్నా ఏం చేయగలం అని ఊరుకుంటున్నాము. ఇది చెయ్యొద్దు అని స్వామి చెప్తున్నారండి. ఈ విధంగా చక్కని మాటలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయండి, బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ మనకి టైం అయిపోతుంది కాబట్టి ఇంకా కాలాతీత చేయడం భావన కాదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఆపుతాను, మనకి ఇంకొక 5-6 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఎవరైనా డిస్కషన్ చేయదలుచుకుంటే మీకు వచ్చిన. సాయిరామ్ సార్, పవన్ మాట్లాడుతున్నాను. పవన్ చెప్పండి.
సార్ ఏం లేదు, ఒక డౌట్ ఉంది సార్. మీరు ఇందాక ప్రెజెంటేషన్స్ చెప్తున్నప్పుడు యూనో మన 5 గుర్రాలు పగ్గాలు మన మనసుకి ఇవ్వకూడదు, బుద్ధికి ఇవ్వాలన్నారు, ఇంటెలెక్ట్ కి ఇవ్వాలి. దట్ ఈస్ ట్రూ సార్. ఈ పర్టికులర్ థర్డ్ డే స్పీచ్ లో కానీ somehow I missed out అనిపించింది. హౌ టు కీప్ దట్ బుద్ధి టువర్డ్స్ ఇన్ అ ప్రాపర్ వే. ఆ బుద్ధిని మనం ఎలా ఇన్వోక్ చేయాలి, లేదంటే ఆ బుద్ధిని కూడా మళ్ళీ ఏమైనా ప్యూరిఫికేషన్ ఉందా? ఐ మీన్ లైక్ హౌ ఆ బుద్ధిని ఎలా దేవుడి వైపు తిప్పాలి అని ఏమన్నా స్వామి చెప్పారా ఇందులో? ఇది 2-3 పాయింట్స్ ఇందులోనే చెప్పినట్టు నాకు అనిపిస్తుంది పవన్. ఏంటంటే, ఒకటి, స్వామి గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గోల్డ్ ప్యూరిఫికేషన్. సో ఇంప్యూరిటీస్ తీసేసినప్పుడు 24 క్యారెట్ గోల్డ్ తో నగలేవి తయారవు కావు, కానీ ఇంప్యూరిటీస్ వీలున్నంత వరకు తీసేసేయగలిగితే గనక, అంటే గమనిస్తే నేను అనుకోవడం ఏంటంటే, ఇంప్యూరిటీస్ అంటే అవసరం లేనివన్నీ తీసేసేయాలి. కాకపోతే కాపర్ ఇంట్రొడక్షన్ ఐ థింక్ ఈస్ బీయింగ్ డన్ అవసరం ఉండి, ఎందుకంటే గోల్డ్ కి నగలగా చేయాలి అంటే. నాకు అందులో మెటలర్జీ నాకు అంతగా తెలియదు, కాకపోతే నాకున్న పరిజ్ఞానం బట్టి నేను చెప్తున్నాను. ఇది విధంగా చేస్తున్నారు కావాలి. అట్లాగే ఈ ప్రపంచానికి ఉపయోగించేట్టు మన మనస్సు బుద్ధి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, కొంత ఇందులో లౌకికం చేర్చవలసిందే, విచ్ ఇస్ కాపర్. బట్ ఎక్కువ పార్ట్ గోల్డ్ ఉండాలి. అట్లా ఎక్కువ పార్ట్ గోల్డ్ ఈజ్ బుద్ధి, బట్ లిటిల్ బిట్ ఆఫ్ పార్ట్ ఈజ్ ఆఫ్ కాపర్ ఈజ్ లైక్ మనస్సు. సో దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఏ హయ్యర్ లెవెల్ సాధక. But whereas a person who is at a much lower level, who is not a sadhaka, perhaps is very less of gold and then more of copper. ఇది అట్లా చేసుకోవాలి. So your question was that, now how do we actually make the buddhi, and then how do we resort to buddhi, how do we have a proper intellect అని ఉన్నప్పుడు రెండు ఉన్నాయి మనకి స్వామి చెప్పేది. ఒకటి ఏంటంటే, కాన్షియన్స్ ఫాలో అవుతే గనక ఆటోమేటికలీ బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. కాన్షియన్స్ ఫాలో అవడం అది అందరిలో పెట్టబడింది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది. అంటే సింపుల్ అండి, నీకు ఏది జరిగితే నీకు ఇష్టం ఉండదో అది వేరే వాడికి చెయ్యకు అనేది ధర్మం. ఈ ధర్మం ఎవరు మనకు వచ్చి చెప్పక్కర్లేదే, ఎవరు పెద్ద డిస్కోర్సెస్ ఇవ్వక్కర్లేదే. నాకు ఏది ఇష్టం లేదో నాకు తెలుసు కదా. వేరే వాడు నన్ను కొడితే నాకు ఇష్టం ఉండదు, మరి నేను ఎందుకు వేరే వాడిని వెళ్ళి కొడుతున్నాను? నా మీద వేరే వాడు ఒకటి అరుస్తే నాకు ఇష్టం ఉండదు, మరి ఎందుకు వెళ్ళి అరుస్తున్నాను? ఎందుకంటే నాకు ధర్మం అనేది నేను ఆ మూమెంట్ లో గాలికి వదిలేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు నాకు ధర్మం అవసరం లేదు, వేరే వాడు నాతో చేస్తున్న దాంట్లో మాత్రం ధర్మం వెతుకుతాను నేను, ఉందా లేదా అని. ఈ విధమైన నాన్ యూనిఫార్మిటీ ఎందుకు వస్తుందంటే మనస్సు వల్ల. బుద్ధి ఏమంటుందంటే అండి, కాన్షియన్స్ చెప్పినట్టు వింటుంది, లేక శాస్త్రం చెప్పినట్టు వింటుంది, లేక భగవంతుడు డైరెక్ట్ గా చెప్పింది వింటుంది. మనం స్వామిని భగవంతుడిగా నమ్మాం కాబట్టి, సద్గురువుగా నమ్మాం కాబట్టి, ఆయన ఏం చెప్తే అది. అంటే అప్పుడప్పుడు నేను అట్లా చేయలేకపోవచ్చు, ఆల్ ద టైమ్స్ చేయకపోయినా కూడా నేను చేసింది తప్పు అని ఒప్పుకునే స్థితిలో నేను ఉండాలి. మనస్సు ఒకసారి చేసింది కదా అని మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం మనకు అలవాటైపోతుంది. నేను చెప్పిన మాట కరెక్ట్, నేను అనుకున్న ఆలోచన కరెక్ట్ అని సమర్థించుకునే తత్వంలోకి మనకు వచ్చేసినప్పుడు ఇంకా 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 బుద్ధికి దూరం అవుతాం. కాబట్టి 2 things అండి. ఒక చిన్న ఎనాలజీ ఇస్తాను పవన్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ. ఒక గ్లాస్ గ్లోబ్ లాగా, ఒక స్పియర్ లాగా ఆలోచించుకుందాము. ఆ స్పియర్ ఇటు 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 తిరుగుతోంది, ఇప్పుడు ఆగింది. అదేమిటంటే, ప్రపంచం వైపు ఏది ఫేస్ చేస్తుందో ఆ స్పియర్ లో, ట్రాన్స్పరెంట్ లో, అందులో ప్రపంచం రిఫ్లెక్ట్ అవుతుంటే అది మనస్సు. లోపల అంతర్యామి వైపు, హృదయంలో ఉన్న స్వామి వైపు ఫేస్ చేస్తున్న స్పియర్ సైడ్ ఉన్నది ఇది కూడా ట్రాన్స్పరెంటే, అందులో స్వామి రిఫ్లెక్ట్ అవుతున్నారు కాబట్టి అది బుద్ధి. ఇది ఇప్పుడు చూడండి, ఒకటే ఉంది ఎంటిటీ ఉండడానికి. ఏది ప్రపంచాన్ని ఫేస్ చేస్తోందో అది మనస్సు, ఏది అంతర్ముఖమై స్వామి ఫేస్ చేస్తోందో అది బుద్ధి. స్వామిని ఫేస్ చేస్తే స్వామి రిఫ్లెక్ట్ అవుతున్నారు, ప్రపంచాన్ని ఫేస్ చేస్తే ప్రపంచం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక స్వామి చెప్పారు కెమెరా లెన్స్ లాగా. సో వాట్ ఈస్ ద వే టు కీప్ బుద్ధి? కీప్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ స్వామి, కీప్ ఆల్వేస్ ఫేసింగ్ స్వామి as much as possible. Feel him every moment, feel that he is omnipresent. Let us feel that he is always with me, he is here right now. అదేదో ఎగ్జాంపుల్ బాల వికాస్ వాడికి ఇచ్చినట్టు, స్వామి అరటిపండు తినమంటే ఎక్కడ తినాలి, భగవంతుడు ఎవరు లేని ప్రదేశంలో తినమంటే ఎవరు లేని ప్రదేశం నాకు కనబడలేదు అని చెప్పాట ఆ పిల్లవాడు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని అదే బాల వికాస్ టీచర్ చెప్తారు. కాబట్టి వాట్ ఎన్ ఇన్నోసెన్స్ అండ్ వాట్ ఎ గ్రేట్ స్టేట్ ఆఫ్ మైండ్. బట్ యాజ్ వి గ్రో అప్ వి లూజ్ దిస్ అండ్ దెన్ వీ థింక్ నోబడీ ఈస్ వాచింగ్ అండ్ వీ థింక్ నోబడీ ఈస్ లుకింగ్ ఎట్ మీ అండ్ దెన్ వీ డూ ఆల్ ఫన్నీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. రియల్ ఫన్నీ థింగ్స్ వీ డూ. కాబట్టి ఇది మనస్సు చేసే విషయము. బుద్ధిగా ఐడెంటిఫై చేసుకోవడం అంటే దీంతో ఇప్పటికీ ఉంది, మనలో మనస్సు ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, దేంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం మనము అనే విషయం గురించి చెప్తున్నాను. Identify yourself with buddhi most of the times, automatically your chariot will be running properly.
డోంట్ ఐడెంటిఫై విత్ మనస్సు. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుందని స్వామి చెప్తారు. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. బై ద వే నాకు ఇంకొక డౌట్ ఉండే సార్ మొన్నటి వరకు, అది కూడా క్లియర్ అయిపోయింది దక్షుడు ఎగ్జాంపుల్ తోను. అండ్ మీరు ఆ గుర్రాలు ఇమేజెస్ చూపించినప్పుడు, సో రామాయణంలో యూనో యజ్ఞం చేసి గుర్రాన్ని రాజ్యాల వైపు వదులుతారు కదండి. పేరు సో అనిపించేది ఇప్పుడు మీరు ఈ రాజసూయాగంలో ఎందుకు బలిస్తారు, అగైన్ స్పిరిచువల్ కూడా ఎందుకు ఆ బలి ఉంది అని ఒక ఫీలింగ్ ఉంది. మేబీ నౌ ఐ గాట్ అన్ ఆన్సర్. నేను చాలా మందిని అడిగాను, అంటే యూనో స్వామి సేస్ ఈటింగ్ నాన్ వెజెస్ అలా చేయకూడదు కదా, బలిలు ఇస్తున్నారు, భూత బలి ఇందాక మీరు అన్నప్పుడు నాకు రాజసూయాగంలో అది ఎప్పుడు డౌట్ వస్తూ ఉండేది. మరి దేవుడు పెట్టిన దాంట్లో ఆ టైంలో కూడా బలి ఇచ్చారు, మరి గుర్రాన్ని ఎంతవరకు కరెక్ట్ స్వామి అని అలా అనిపిస్తూ ఉండేది. కానీ వాళ్ళు చెప్పాక హార్స్ ఇస్ సింబాలిజం ఆఫ్ అవర్ చంచలతత్వం స్వామి అన్నారు. గుర్రం ఎప్పుడు ఆ తోక వదిలిస్తూ ఉంటుంది. సో వన్ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు ద అహంకార విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ దక్షుడు ఎలా అయితే మీరు రిప్రజెంటేషన్ చెప్పాడో, సో మన మనసు ఎప్పుడు చంచలం గుర్రంలా ఉంటుంది. సో గుర్రాన్ని బలిచ్చారు అంటే a fire is nothing but panchabhutas. So you have to give bali of your mind. It's not animal. So that's where I could draw some analogy. I feel like that was answer given by Swami to me and Pichin. Yes sir. Yes. Thanks Paul. And then thanks for bringing up the Ashwamedha Yagnam. మనం దాని గురించి కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడన్నా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రాబ్లీ కొంచెం లిటిల్ మోర్ ఐ విల్ ఆల్సో షేర్ ఎ ఫ్యూ థాట్స్ దట్ ఐ హావ్ అబౌట్ ఇట్. మేబీ నాట్ రైట్ నౌ. Sure sir. Thank you sir. సరళ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నట్టున్నారు. సరళ గారు, ఓకే. ఎనీబడి ఎల్స్ అండి? ఎనీబడి ఎల్స్ హూ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ఆర్ సే సంథింగ్? మనము ఇక్కడే ఎండ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాః న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.